అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియములకు తండ్రి, మా దేవ, మా రక్షక, ఉదయకాలము సజీవుల లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచి ప్రభువా, నీ నామము స్తుతించడానికి, నీ నామం మహింపరచడానికి, నీ సన్నిధిలో ప్రవేశించి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ కృప మా ఎడల ఉన్నతమై ఉన్నది. నీ ప్రేమ మా పట్ల ప్రభువా ఎంతో మితిలేనిది. ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రేమించి ఆశీర్వదించి ఈరోజు సజీవులుగా ఉంచి నీ వాక్యము వినుటకు గాను, నీ స్వరం వినుటకు గాను ప్రభువా సజీవుల లెక్కలో మమ్మల్ని ఈరోజు ఉంచినందుకు నీకు వందనాలు. నీ ప్రేమ పొందటానికి మేము ఏ పాటి వారము ప్రభువా, దుమ్మును ధూళి వంటి వారము ప్రభువా, అయినను మమ్మల్ని మీరు బహుగా ప్రేమించి యుక్త కాలమున మా కొరకు మీ ప్రియకుమారుణ్ణి అప్పగించి శిలువ మీద ప్రభువా ఆయన ప్రేమను చూపించడం ద్వారానే మాకు నిత్య జీవము, శిలువ మీద ఆయన ప్రేమ వల్లనే మాకు రక్షణ, శిలువ మీద ఆయన ప్రేమ వల్లే నిత్య స్వాస్థ్యము పొందుకోవటానికి అర్హుల జాబితాలో మేము చేరి ఉన్నాం. నీ మహాప్రేమను ప్రభువా చాటుటకు, చూపుటకు ఎల్లప్పుడూ మీరు సిద్ధముగానే ఉన్నారు. ఇంకనూ మీరు ప్రేమిస్తూ ఉండగా, మేమింకనూ పాపులమై ఉండగానే మీరు ఇంకా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ఈ ప్రేమ మితిలేనిది. మా పట్ల మీకున్న మహాప్రేమను బట్టి మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. గొప్ప తండ్రి, నీకు వందనాలు. గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు. ఉదయకాలము నీ సన్నిధిలో ప్రభువా, నీ ప్రియ బిడ్డలుగా మేమందరం ఉంటుండగా ప్రభువా నీ స్వరం వినటానికి తాపత్రయపడుతున్నాం. ప్రభువా నీ స్వరం వినటానికి తాపత్రయపడుతున్నాం. ఈ వారమంతా మాకు ఏ వాక్యము సరిపోతుందో ఆ వాక్యం మాకు బోధించండి ప్రభువా. మాకు అవసరమైన వాక్యము ప్రభువా మాకు బోధించండి. మా జీవితాలకు ఉపయోగమైన వాక్యం మాకు బోధించండి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము చేత మమ్మల్ని స్థిరపరచండి. నీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నాటండి. సత్యములో ప్రభువా మమ్మల్ని ప్రతిష్ఠ చేయండి. ప్రభువా నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే జీవము. ప్రభువా శ్రేష్టమైన నీ వాక్యం వినగలుగునట్లు, శ్రేష్టమైన నీ వాక్యం వినుటకు చెవులు తెరుచుకోగలిగినట్లు, హృదయం తెరుచుకోగలిగినట్లు ప్రభువా మా హృదయం మందగిలకుండా, మా చెవులు మందగిలకుండా సహాయం చేయండి. మనస్సాక్షిని జీవింపచేయండి ప్రభువా. ప్రభువా ఈ ఉదయకాలం నీకు స్తోత్రం తెలియజేసుకున్నాము. నీ దాసుడు ఒట్టివాడు మంటివాడు సిలువు చాటున ఆయన మరుగుపరచండి. ఎక్కడ స్వంత జ్ఞానము లేకుండా నీ మాట మాత్రమే వినిపించటకు ప్రభువా, నీ మాట మాత్రమే వినగలుగుటకు మాకు సహాయం అనుగ్రహించండి. నీ యొక్క కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకున్నాం. నీ చిత్తమునకు మమ్మల్ని మేము అప్పచెప్పుకున్నాం. నీ చిత్తమునకు వ్యతిరేకమైన పని మేము ఏది చేయకుండా తండ్రి నీ సన్నిధానంలో కూర్చుని ప్రభువా నీ వాక్యము ప్రభువా రెండంచుల వాడగలిగిన ఖడ్గములాగా మా హృదయంలోనికి దూసుకొని పోతూ ప్రభువా మమ్మల్ని బలపరిచేదిగా, మమ్మల్ని స్థిరపరిచేదిగా నీ వాక్యం ఉంటుండగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా మేము క్రమశిక్షణ తప్పకుండా, ఎక్కడా కూడా మేము దేవుని సన్నిధిలో ఉన్నామని మర్చిపోకుండా, నిద్ర కలిగిన వారమే ఉండకుండా ప్రభువా, తూలిపోయే మనస్సు కలిగిన వారమే ఉండకుండా, చదిరిపోయే మనస్సు కలిగిన వారమే ఉండకుండా నీ వాక్యములో బలపడగలిగినట్లు సహాయం చేయమని మీ చేతికి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థన మిక్కిలి వినయంతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోనండి. ఈ ఉదయకాలము మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశము ఏమంశం ఏందంటారు? పాట పాడేశారు, మంగళమే యేసునకు అని. మంగళమే యేసునకు అనే పాట పాడగానే సిఎస్ఐ పాస్టర్లందరికీ లేదా సిఎస్ఐ సంఘ సభ్యులందరికీ ఒకలాంటి తెలియని ఎనర్జీ వస్తుంది కదా. వివాహ మహోత్సవము అంటారు. సాధారణంగా వివాహం అనేది ఉత్సవం, సంతోషకరమైన ఒక సంగతి. భారతదేశపు స్టాటిస్టిక్స్ మనం పరిశీలిస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరంలో దేనికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారయ్యా అని అంటే దేనికి పెడతారు? వివాహానికి. ఎక్కడ చూసినా న్యూస్లో అమ్మని కొడుక్కి పెళ్లి చేశాడు, ఎంత ఘనంగా చేశాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు, లెక్కలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర నుంచి బాగా ఉన్నత వర్గం వారి వరకు కూడా వివాహం అంటే ఎక్కడైనా సరే అప్పు చేసైనా సరే ఇది మా స్థాయి, ఇది మా స్థితి అని చెప్పుకునేటువంటి ఘనమైన మహోత్సవమే వివాహం. బైబిల్ మనకేం చెప్తుంది అనేది మనం ధ్యానించే ముందు, సమాజంలో ఉన్నాం మనం కదా. చర్చ్ ఈజ్ ఇన్ సొసైటీ. సంఘము సమాజంలో ఒక భాగంగా ఉంది. మనకి న్యాయం ఉంది, మనకి చట్టం ఉంది, మనకి పోలీసు వారు ఉన్నారు. దీనికి ఏది చర్చ్ అతీతం కాదు. చర్చ్ కూడా సొసైటీలోకి వస్తుంది, చర్చ్ కూడా బయట ఉన్న లాకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అసలు ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందయా అని మనం చూసుకుంటే, సమాజంలో అత్యంత ప్రాథమికమైన పరిస్థితి, ప్రతి సమాజంలో అత్యంత మొట్టమొదటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది వివాహ వ్యవస్థే. ఎందుకు అనంటే కుటుంబంతోనే మొదలవుతుంది. ఒక ఊరు తయారవ్వాలంటే, ఒక పట్టణం తయారవ్వాలంటే, ఒక పేట తయారవ్వాలంటే, అంతదాకెందుకు ఒక వీధి తయారవ్వాలంటే 4-5 ఇళ్ళు ఉండాలా? ఇంటికి ఒక కుటుంబం కదా. ఈ 4-5 కుటుంబాలు కలిస్తే ఒక పేట, 4-5 పేటలు కలిస్తే ఒక చిన్న ప్రాంతం, 4-5 ప్రాంతాలు కలిస్తే ఒక సిటీ, 4-5 సిటీలు కలిస్తే ఒక స్టేట్, 4-5 స్టేట్లు కలిస్తే ఒక కంట్రీ. ఎక్కడ మొదలైంది ఇదంతా? కుటుంబం దగ్గర మొదలైంది. కుటుంబ వ్యవస్థకు పునాది ఏది? వివాహం. వివాహం లేకుండా ఎక్కడ ఏది ప్రారంభం కాదు. బైబిల్ ఏం చెప్తుంది అనేది మనమందరం చూడటానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రపంచంలో అన్ని వ్యవస్థల కంటే ముందున్న వ్యవస్థ వివాహ వ్యవస్థ. వివాహం లేకుండా ఎక్కడా ఏదీ లేదు. ఎలా చెప్తారు పాస్టర్ గారు? ఆదికాండము, మనము ఈ కథ అంతా మనందరికీ తెలుసు, తీయక్కర్లేదు కూడా. ఆదికాండంలో మనం చూస్తూ ఉంటే మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మనకి ఒక గొప్ప సృష్టికర్తలా కనపడుతున్నాడు. చాలా జ్ఞానము కలిగి, చాలా ఆలోచన కలిగి, దేవుడు చేసిన అన్ని అద్భుతాలు. బైబిల్ చెప్పాలంటే క్రియేషన్ ఎక్స్ నిహిలియో అంటారు. శూన్యములో నుంచి దేవుడు సమస్తాన్ని సృజించాడు. శూన్యములో నుంచి సమస్తాన్ని దేవుడు తీసుకువచ్చాడు. అది కలుగునుగాక అంటే అది కలిగింది, అది తయారవునుగాక అంటే అది కలిగింది. కానీ మానవుడిని మాత్రము దేవుడు చాలా జాగ్రత్తగా నేలమంటిలో నుంచి తీసుకొని నరుణ్ణి తయారు చేసి ఆయన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవించు ఆత్మగా, జీవాత్మగా తయారయ్యాడు. వివాహ వ్యవస్థ బైబిల్లో మాట్లాడుకునే ముందు నరుడు తయారయ్యాడు. సరే, ఇప్పుడు నరుడు ఎక్కడున్నాడు? ఏదైనా వనంలో ఉన్నాడు. ఈ నరునికి బాధ్యత ఇవ్వబడింది. బైబిల్లో కూడా 2 రకాలైన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడు సృష్టిని సృజించాడు, అన్నిటినీ సృజించాడు, పురుషుడిని స్త్రీని సృజించాడు అని మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలో అది ఎట్లా సృజించాడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ మనకు కలుగుతుంది. ఎలా చేశాడు అని అంటే, ఆయన 6వ దినమున నరుడిని నేలమంటిలో నుంచి తీశాడు. ఇదంతా మనకు కథ తెలుసు. కానీ అక్కడ ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతు జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించారు. ఇక్కడే కుటుంబ వ్యవస్థకు ఒక మూలం అనేది ఏర్పడింది. ఇక్కడే కుటుంబ వ్యవస్థకు ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ప్రారంభమైంది. ఈ దీవెన వెంటనే అనుసరించి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. 28వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనం చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి. 5 మాటలు దీనిని 5-fold బ్లెస్సింగ్ అంటారు. ఏంటివి? ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి, లోపరుచుకోండి. ఈ మాటలు జాగ్రత్తగా మనసులో భద్రపరుచుకున్నాం. ఇక్కడ
చివరికి వచ్చేసరికల్లా 31 వచనంకి వచ్చేసరికల్లా అక్కడ మంచి మాట కనబడుతుంది. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినము ఆయన. దేవుడు ప్రతిదాన్ని తయారు చేశాడు, అది చాలా మంచిగా ఉన్నదని ఆయన అనుకున్నాడు. స్త్రీ పురుషుడిని తయారు చేసిన తర్వాత ద కంప్లీట్నెస్, ద హోల్నెస్, అన్నిటికీ ఒక పరిపూర్ణ రూపం వచ్చింది. ఇప్పుడు దేవుడు తయారు చేసిన దానికి మానవుణ్ణి స్త్రీని పురుషునిగా చేసిన తర్వాత సృష్టికి ఒక పరిపూర్ణత వచ్చింది. స్త్రీని పురుషుడిని చేయకముందు పరిపూర్ణత రాలేదు, మనం అర్థం చేసుకోలేదు. ఇక్కడ స్త్రీని పురుషుడిని తయారు చేయగానే పరిపూర్ణత వచ్చింది. ఇప్పుడు 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ ఆదాము ఉన్నాడు. ఏం చేస్తున్నాడు సారు? ఆదాము గారు ఏదైనా వనంలో ఉండి దేవుడు చెప్పిన ప్రతి పని చేస్తున్నాడు. అప్పుడు ఆదాము 20వ వచనం, సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. ఏం విచిత్రం అండి ఇది కదా, అనిపించింది ఎప్పుడైనా విచిత్రం అని? దేవుని యొక్క సృష్టిలో చెట్లు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, నేల మీద ప్రాకేటువంటి పురుగులు ఉన్నాయి, నీటిలో వెళ్ళేటువంటి చేపలు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, చిన్నవి కాదు పెద్దవి కాదు, రకరకాల సైజుల్లో దేవుడు అన్నిటినీ తయారు చేశాడు. వీటన్నిటిలో కూడా ఎక్కడ దెర్ ఇస్ నో రైట్ కంపానియన్ ఫర్ ఆడమ్. ఆదామునకు సాటి అయిన సహాయము ఎక్కడా లేకపోయాను. మనం బాగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటాం, సోషల్ బుక్స్లో రాస్తారు డాగ్ ఈజ్ హ్యూమన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని. మరి బైబిల్లో ఎందుకు రాయలేదు అంటే అది లేదని కాదు, సాటి అయిన సహాయం కలిగించడానికి కుక్కలున్నా, పశువులున్నా, పక్షులున్నా, పిల్లులున్నా, దేనిని పెంచుకున్నా కూడా నరుడికి సాటి అయిన సహాయము కలగలేదు. అప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క క్రియేటర్షిప్కి, దేవుని యొక్క జ్ఞానానికి, దేవుని యొక్క అంతులేని ఆ జ్ఞానానికి ఒక నూతన పొంతన ఇక్కడ కనపడుతుంది. 21వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసుకొచ్చిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడెను. మానవునికి ఎక్కడా సాటి అయిన సహాయం లేదు, మానవునికి ఎక్కడా సాటి అయిన సహాయం లేదు. అంటే ఇప్పుడు సాటి అయిన సహాయము తయారు చేస్తున్నాడు దేవుడు. సాటి అయిన సహాయం లేకపోతే ఏం పర్లేదయ్యా నేనున్నాను దేవుడు చెప్పొచ్చు, ఏం పర్లేదయ్యా ఇన్ని జంతువులు ఉన్నాయి దీంతో సంతోషించని చెప్పొచ్చు. కానీ దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఆలోచన ఇక్కడ మొదలైంది. ఈ ఆలోచన ఎట్లా ప్రారంభమైందనంటే నరునికి సాటి అయిన సహాయం లేదు. ఎంతమంది ఉన్నా ఆయన నోట్లో నవ్వు రాట్లా, ఎన్ని జంతువులకు పేరు పెట్టినా, ఎన్ని పశువులకు పేరు పెట్టినా, దేని దగ్గర ఆయన క్రియేటివిటీ వాడినా, పేర్లు పెట్టడం మామూలు విషయం కాదు. ఎన్నిటికి పేర్లు పెట్టాడు? అన్నిటికీ పేర్లు పెట్టాడు. టైం ఉంది ఆయనకి? టైం లేదు. దేవుని యొక్క సృష్టిలో అతను కూర్చుని అందంగా దానిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, కానీ ఆ పరిపూర్ణత అతనికి రావట్లేదు. దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆదాముకి ఇచ్చాడు. ఈ మాట మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏ మాట అనంటే, నరుడు తయారు చేయకముందు దేవుడు నరుణ్ణి తయారు చేద్దాం ఈ భూమి మీద, అసలు నరుని కోసమే ఇదంతా అని కనిపించేటువంటి సృష్టి గురించి మనం మాట్లాడేటప్పుడు ఎవరి కోసమే ఇదంతా? ఎవరి కోసం దేవుడు చనిపోవాలి? ఎవరి కోసం ఆయన ఈ భూమి మీదకి రావాలి? ఎవరి కోసం చెప్పండి? జంతువుల కోసం వచ్చాడా? చెట్ల కోసం వచ్చాడా? ఎక్కడ చూసినా మనకు అర్థమయ్యేది నరుని కోసమే ఇదంతా. ఆయన నిమిత్తం సృష్టి అంతా తయారు చేసిన తర్వాత దేవుడు మానవునితో సహవాసం కలిగి ఉండాలని తయారు చేశాడు. ఇప్పుడు ఎంత సహవాసం కోసం ఇన్నిటిని తయారు చేశాడు? 5 రోజులు దేవుని యొక్క సృష్టి మనం చూస్తే ఎండ, వేడి, సూర్యుడు, చంద్రుడు, నీరు, గాలి, భూమి, పశువులు, పక్షులు, ఆహారము, ఇవన్నీ చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే నరునికి ముందు
6వ దినమున దేవుడు నరుణ్ణి తయారు చేయకముందు ఆయన చేసిన సృష్టిలో సమస్తాన్ని అతనికి ముందుగా తీసుకొచ్చి పెట్టాడు. ఆ తీసుకొచ్చి పెట్టిన తర్వాత కూడా గొప్ప దీవెన చెప్తున్నాడు దేవుడు. అయ్యా మీకోసమే ఇదంతా చేసిందనే మాట మనకు కనపడుకోవచ్చు కానీ అని ఏమంటున్నాడు, ఈ భూమిని మీరు నిండించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి లోపరుచుకోండి. ఈ 5 దీవెనలు కలగడానికి ముందు 5 రోజుల యొక్క సృష్టి ఉంది. మానవుడి పట్ల దేవుని యొక్క చిత్తము ఎంత ఉన్నతంగా ఉందో. ఇన్ని చేసినా ఇతనికి సాటి అయిన సహాయము కలగలేదు. అది స్త్రీ యొక్క గొప్పతనం. ఎన్నున్నా కూడా సాటి అయిన సహాయము పురుషుడికి ఉండదు. స్త్రీ లేకపోతే ఇన్కంప్లీట్. ద హోల్ క్రియేషన్ వాజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఉమెన్. స్త్రీ బలహీనమైన పాత్ర అని మనం మాట్లాడే ముందు భారతదేశపు దృక్పథములో భారతదేశ కోణంలో మనం చూడటం మొదలు పెడుతున్నాం. కానీ దయచేసి అది మర్చిపోయి బైబిల్ కోణంలో చూడటం మొదలు పెట్టండి. స్త్రీ లేకపోతే ఎక్కడా కూడా సృష్టి సంపూర్ణం కాదు. స్త్రీ పురుషులు లేకపోతే అది సంపూర్ణం కాదు. దేవుడు ఆదామునకు సాటి అయిన సహాయం కలుగజేయటానికి ఆయన నిద్రపూర్చి ఆయన యొక్క ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీని నిర్మించాడు. చాలా అద్భుతమైన సంగతి. వెంటనే ఆదాము పాట పాడుతున్నాడు. సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. ఇదిగో నా పక్కటెముకల్లో ఎముక, నా మాంసంలో నా మాంసము నా నుంచి తీసింది. కాబట్టి ఇప్పుడు దాకా పేర్లు పెట్టాడు అన్నిటికీ. ఇప్పుడు ఈయనది కదా ప్రోడక్ట్, బై ప్రోడక్ట్. ఈయనలో నుండి వచ్చింది స్త్రీ. దేవుడు పేరు పెట్టమన్నా పెట్టమనపోయినా ముందే పేరు పెట్టేశాడు ఈయనే. ఈ నరుల్లో నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడును అనేటువంటి మాట. ఇక్కడ దీనిలోని అందము మనం అర్థం చేసుకుంటే 24 వచనం ఇంకా మనం చదవాల, 23లోనే మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నరునికి ముందు 5 రోజుల సృష్టి మనం చూస్తున్నాం. కానీ వాట్ అబౌట్ ఉమెన్? స్త్రీ యొక్క పాత్ర ఏంటి బైబిల్లో? స్త్రీ యొక్క స్థాయి ఏంటి బైబిల్లో? మనం చూస్తే దేవుడు సృజించిన సృష్టి అంతట్లో ఆఖరి పార్ట్, అంటే దేవుడు సృజించిన సృష్టిలో చివరి మొక్క. ఆ మొక్క లేకపోతే సృష్టి క్లోజ్ అవ్వట్లా. మొత్తం పిక్చర్ అంతా ఫామ్ అయింది. కానీ ఒక పజిల్ పెట్టామనుకోండి, చిన్నపిల్లలు ఆడతారు కదా పజిల్స్, పీసెస్ అన్నీ పెట్టి ఒక్క మొక్క మాత్రం మధ్యలో మొక్క లేకపోతే ఎట్లా ఉంటుంది? ఏదో లోటు. ఆ లోటును స్త్రీ పూడ్చివేసింది. ఆ లోటును స్త్రీని నిర్మించడానికి ఆయన తీసుకున్నటువంటి చొరవ వలన స్త్రీని నిర్మించిన తర్వాత ఈ లోటు పూడ్చివేసింది. మొదటిది, షీ వాజ్ గాడ్స్ లాస్ట్ అండ్ బెస్ట్ క్రియేటివ్ వర్క్. దేవుడు చేసిన సృష్టిలో ఆఖరి భాగం ఆవిడ. తర్వాత రెండవది, పురుషుడు గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఆదామును తయారు చేసే ముందు దేవుడు అంతటినీ తయారు చేశాడు. ఆదామును తయారు చేసే ముందు దేవుడు అన్నిటినీ ముందు తీసుకొచ్చాడు. కానీ ఇంకా బాగా ఆలోచిస్తే ఆదామును కూడా చేసిన తర్వాత స్త్రీని చేశాడంటే ఎవరి కోసం ఇప్పుడు ఇదంతా? ఇప్పుడు ఆలోచిస్తే స్త్రీకి ముందే దేవుడు సృష్టి అంతటిని తీసుకువచ్చాడు. స్త్రీకి ముందే దేవుడు సృష్టి అంతటిని ఏర్పాటు చేసి ఉంచాడు. దేవుడు ఆదామును అంతగా ప్రేమించాడు, అతనికి సాటి అయిన సహాయం కలిగించడానికి స్త్రీని ఉంచాడు. అంతేకాదు, ఈయనేమో మట్టితో చేశాడు. ఈమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎముక, ఫైనెస్ట్ ఆఫ్ ఆల్ ద మెటీరియల్స్. మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా వార్తలు చదివారా? ఖడ్గమృగం గురించి తెలుసా మీకు? ఖడ్గమృగం తెలుసండి? రైనోసరస్ అంటారు. ఆఫ్రికా అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక కొమ్ము ఉంటుంది ముందు. ఆ కొమ్ము కోసం కొన్ని వేల జంతువులను చంపేసి లక్షల రూపాయలకి కోట్ల రూపాయలకి ఆ కొమ్ము అమ్ముతూ ఉంటారు. సరే, ఇదంతా మాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని మీరు అడగొచ్చాము. ఆ కొమ్ములో ఉండేది ఏంటంటే కెరటిన్ అంటారు. మన తలలో, మన వెంట్రుకల్లో ఉండేటువంటిది. సో ఫైనెస్ట్ మెటీరియల్, కాస్ట్లీయెస్ట్ మెటీరియల్. ఎవరిప్పుడు చెప్పండి? ఇవాళ మాట్లాడాలి, మీరు అందరు నిద్రపోతారు, లేకపోతే బయట చల్లగా ఉంది అసలుకే. స్త్రీ బలహీనమైన ఘటము అని చెప్పుకుంటాం. కానీ పెళ్ళిళ్ళలో పాస్తర్లు చాలా అందరూ సీరియస్గా ఉంటే నవ్వించడానికి ప్రయత్నం చేస్తారు, చాలా జోకులు చెప్తారు. స్త్రీ బలహీనమైన ఘటం కాదు, ఎముక నుంచి తీయబడింది కాబట్టి బలమైంది. మొట్టికాయ వేయటానికి ఏమేమి పనికి వస్తుంది, బలంగా ఆయన్ని కొట్టడానికి ఏమేమి పనికి వస్తుంది. ఏమి ఎక్కడ బలహీనమైంది కాదు, పాపం ఆడే పిచ్చోడు మంటోడు అని. కానీ ఇక్కడ అర్థం చేసుకోలేనిది మనం ఏంటంటే, ఆమె లేకపోతే ఆ పరిపూర్ణత రాలేదు.
ఆమె లేకపోతే సృష్టికి పరిపూర్ణత లేదు, ఆమె లేకపోతే పురుషుడికి పరిపూర్ణత లేదు. అంత బలమైన పాత్ర బైబిల్ చెప్తుంది మనకు స్త్రీ గురించి. 4వ విషయం, స్త్రీ గురించి మాట్లాడితే సృష్టి అంతా దేవుడు చాలా అందంగా చక్కగా తయారు చేశాడు. మనం బాగా గమనిస్తే ఋతువులన్నీ వాటి వెంట అవే వస్తాయి. ఏ రోజు మనిషి కప్పలకు పెళ్లి చేసి కానీ పిల్లులకు పెళ్లి చేసి కానీ వర్షాలని ఎండల్ని తీసుకురాలేడు కదా. మనం చెప్తే వస్తుందా ఎండాకాలం, మనం చెప్తే వస్తుందా వానాకాలం? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ దాని ఋతువులను అది తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా దేవుని యొక్క మహాజ్ఞానం. ఇంత అందంగా చేసిన సృష్టిలో ఇంకా మరీ అందంగా కనపడేది స్త్రీయే. ఎందుకనంటే ఆయన ఆలోచన నరుడు ఒంటరిగా ఉండకూడదని ఆయన ప్రక్కటెముకల నుంచి తీసి జాగ్రత్తగా తయారు చేశాడు స్త్రీ. అందుకని షీఈస్ ద ఫైనెస్ట్ ఆఫ్ ఆల్ క్రియేషన్ అండ్ షీ వాజ్ మేడ్ విత్ గ్రేట్ కేర్. దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి తయారు చేసినది స్త్రీని. కాబట్టి స్త్రీ యొక్క పాత్ర ఇది బైబిల్లో. ఇప్పుడు వివాహం గురించి మాట్లాడదాం. ఒక ప్రశ్న తెలుగులో అడుగుతాను, ఇంగ్లీష్లో అడుగుతాను. పెళ్ళి వివాహం ఒకటేనా? మ్యారేజ్ వెడ్డింగ్ రెండు ఒకటేనా? మ్యారేజ్ అంటే ఏమిటంటే, మ్యారేజ్ అంటే వివాహం అంటే ఇద్దరు, పురుషుడు స్త్రీ, మళ్ళీ పురుషుడు కాదు, స్త్రీ కాదు, పురుషుడు స్త్రీ ఒక లీగల్ ఒప్పందంలోనికి లైఫ్ లాంగ్ రావటమే మ్యారేజ్. వివాహం అంటే అది. పెండ్లి అంటే గుడిలోకి వెళ్ళి చేసుకుంటావా, చర్చిలోకి వెళ్ళి చేసుకుంటావా, మసీదులో ప్రార్థన చేసుకుని పెళ్లి చేసుకుంటావా, ఆ తంతు జరుగుతుంది చూసారా, ఆ తంతంతటిని వెడ్డింగ్ అని అంటారు. ఇప్పుడు అర్థమైందా తేడా మీకు? పెండ్లి అంటే తంతు, కానీ వివాహం అంటే ఒక వ్యవస్థ, వివాహం అంటే ఒక చట్టము, వివాహం అంటే భార్యాభర్తల బంధము. కాబట్టి వివాహం అనే మాట చాలా బలమైన మాట. పెండ్లి అంటే తంతు, పెళ్లి చేసుకున్నారంట, తంతు గురించే చెప్తున్నాం కానీ వివాహం గురించి మాట్లాడట్లా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెడ్డింగ్ అండ్ మ్యారేజ్. మ్యారేజ్ అనేది ఒక లీగల్ కాంట్రాక్ట్, వెడ్డింగ్ అనేది తంతు, అక్కడ జరిగేటువంటి తంతు అంతటిని వెడ్డింగ్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుతూ, ఈ ఆదిలో దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను తయారు చేశాడు కదా, వాళ్ళకి దీవెనిచ్చాడు కదా, మీరు ఫలించి నిండించి భూమిని విస్తరించి అభివృద్ధి పొందండి, లోపరుచుకోండి. ఈ దీవెన వారి మీద కలగాలంటే వారి మధ్యలో యూనిసన్, ఒక ఐక్యత రావాలి. వారి మధ్యలో ఒక ఐక్యత దేవుడు తీసుకొచ్చాడు. ఈ ఐక్యత ఎట్లా తీసుకొచ్చాడంటే ఆల్రెడీ ఆదాములో ఉన్న ఎముకను తీశాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ ఆయనలో నుంచి వచ్చింది. వివాహం గురించి మనం ఆలోచించేటప్పుడు చెప్పుకోవాల్సిన మాట ఇదే. క్రైస్తవ వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టిన ప్రతివాడు అర్థం చేసుకోవాల్సింది, నీ భర్త ప్రక్కటెముకలో నుంచి నీవు వచ్చావని నమ్మాల్సిందే. ఆ నమ్మకం లేనిదే క్రైస్తవ వివాహంలోనికి అడుగు పెట్టలేము. ఆదాము యొక్క ప్రక్కటెముకలలో నుంచి దేవుడు తీసి అవ్వను తయారు చేశాడు కదా. అదేనా బైబిల్ చెప్తుంది? లేదా సంబంధం కోసం బయలుదేరాడా దేవుడు? ఆయన ఇప్పుడు ఈ వివాహంలో, ఈ వివాహ వ్యవస్థలో దేవుని యొక్క పాత్ర చూద్దాం. మనం ప్రార్థన చేస్తా ఏమనంటాం? తండ్రివైన దేవా అంటామా? ఇప్పుడు దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఎవరికి తండ్రిగా ఉన్నాడు? ఆదాముకు తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన తండ్రిగా అవ్వమ్మను తీసుకొచ్చి ఆదాముకు జతపరుస్తున్నాడు. తండ్రి చిత్తం ఉందా వివాహంలో? చెప్పాలి, సైలెంట్గా ఉండ కుదరదు. తండ్రి చిత్తం ఉందా వివాహ వ్యవస్థలో? తండ్రి చిత్తము లేనిదే వీరి ఇరువురి యొక్క వివాహము జరగలేదు. బాగా గుర్తుంచుకోవాల్సింది. వివాహ వ్యవస్థలో అడుగు పెట్టిన ప్రతివాడు, వివాహం చేసుకోవాలనుకున్నవాడు, వివాహము నిశ్చయించుకోవడానికి ఎదురు చూసేవారు, వివాహము చేయటానికి సంబంధాలు చూసేవారు అర్థం చేసుకోవాల్సింది, అలవర్చుకోవాల్సింది, మనసులో పెట్టుకోవాల్సిన మొదటి మాట, వివాహమునకు తండ్రి యొక్క చిత్తము చాలా అవసరం. తండ్రి చిత్తము లేదే అది వివాహము కాదు. తండ్రి తీసుకొచ్చాడు, ఆదామును తీసుకొచ్చాడు, ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొచ్చాడు. ఇప్పుడు రెండవది పురుషుని యొక్క చిత్తం. పురుషుని చిత్తం ఉందా లేదా అంటే ఆదాము ఏం చేశాడు? పాట పాడేస్తున్నాడు. అబ్బో నా మాంసములో నా మాంసం, నా ఎముకలలో నా ఎముక.
అయ్యా మొదటి రోజు మరి నేను అది తయారు చేశాను, రెండో రోజు ఇది తయారు చేశాను, మూడో రోజు జంతువులు చేశాను, ఎక్కడైనా ఒక్కదానికైనా పాట పాడావంటే ఎక్కడ పాడలేదు. ఇది ఎక్కడొచ్చింది దీనికి పాట? స్త్రీని దగ్గరికి తీసుకురాగానే పాట వచ్చింది. సంతోషము, ఆనందము హృదయంలో ఉప్పొంగుతూ దేవునికి స్తుతులు చెప్తూ పాడుతున్నాడు. నా మాంసంలో నా మాంసం దేవుడు నా నుంచి తయారు చేశాడు. దిస్ ఈజ్ మై ప్రోడక్ట్, దిస్ ఈజ్ మై ఓన్. ఇది నా సొంతది, నా ఓన్ ప్రాపర్టీ. ఇది వివాహం అంటే భార్యాభర్తల యొక్క బంధములో వారి యొక్క ఇద్దరి యూనిసన్, వారిద్దరూ వేరు వేరు కాదు. అవిభక్త కవలల గురించి విన్నారు ఎప్పుడైనా? అవిభక్త కవలలు అంటే ఒకళ్ళ తల ఇంకొక తల అతికిపోయి ఉంటుంది, కొంతమందికి అయితే ఇక్కడ పేగు అతుక్కుపోయి ఉంటుంది. భార్యాభర్తల యొక్క బంధం అది. ఎందుకంటే ఆయన ప్రక్కటెంపుల్లో నుంచి దేవుడు తీసి ఆమెను అవ్వమ్మగా తయారు చేశాడు. పండితులు ఇట్లా అంటారు వివాహం గురించి చెప్పేటప్పుడల్లా, భారతీయ సంస్కృతి ప్రకారం స్త్రీ యొక్క పాత్ర వంటిల్లోనే కదా. స్త్రీ కాలు కింద ఉండాలి, స్త్రీ ఇంట్లో ఉండాలి, స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ ఎదురు చెప్పకూడదు. బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పట్లా. ఆచారాలు పాటించకూడదు పాస్టర్ గారు. మరి నువ్వెందుకు నీ భార్యను ప్రేమించట్లా? నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? నీ కాలు నుంచి వచ్చిందా? నీ చెప్పు నుంచి వచ్చిందా? నీ భుజాన్ని నుంచి వచ్చిందా? నీ తల నుంచి వచ్చిందా? నీ ప్రక్కటెముకలలో నీతో సమానంగా దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీ అంటే నీ భార్యను నీతో పాటు సమానంగా చూడాలి. నీ భార్యకు నీతో పాటు సమానంగా చూడాలి. అందుకనే సిఎస్ఐ వివాహ వ్యవస్థలో మనం చేసేటువంటి వివాహంలో మనం తీసుకునే ఒప్పందాల్లో మనం చెప్పేది ఏంటో తెలుసా? నా దేహం అంతటితోనూ ఆమెను ఘనపరిచి వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును ఆమెతో ఉండి చివరి వరకు ఆమెని గౌరవిస్తాను, సన్మానిస్తాను. స్త్రీ కూడా అదే మాట చెప్పాలి. అందుకని 24వ మాట చదివే ముందు ఇదంతా మీకు చెప్తున్నాను. రెండవది, దీనిలో పురుషుడు ఎట్లా కన్సెంట్ చెప్పాడు, ఆదాము ఎట్లా పాట పాడి చెప్పాడు. అవ్వమ్మకి ఇష్టం లేదా? అవ్వకి ఇష్టం ఉండే కాబట్టి ఆయన దగ్గరకు వస్తుంది. సో స్త్రీ యొక్క పాత్ర, స్త్రీ యొక్క ఇష్టం, తండ్రి యొక్క చిత్తం ఉంది మనకి. ఇక్కడ తండ్రి యొక్క ఒప్పుదల ఉంది, పురుషుడు యొక్క ఒప్పుదల ఉంది, స్త్రీ యొక్క ఒప్పుదల ఉంది. దిస్ ఈజ్ మ్యారేజ్. దీనిలోనికి మనము వెళ్ళేటప్పుడు అర్థం చేసుకోవాల్సింది, వీఆర్ యునైటెడ్ బై గాడ్. ఇది దేవుని చేత కలిగించబడింది. మనం దేవుని చేతనే ఐక్యపరచబడ్డాము. దేవుడు తన ప్రేమను వారిద్దరి మధ్యలో పెట్టాడు. ఇక్కడున్న ఘనమైన విషయం మనం చూస్తే, ఆయన చాలా జంతువులను తయారు చేశాడు, ఆయన పక్షులను తయారు చేశాడు, ఆయన చాలా జలచరాలను తయారు చేశాడు. వాటి పిల్లలు పుట్టట్లేదా? చెప్పండి. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయా? చేసుకోండి. మనం ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి? దేవుడు మానవుడిని తీసుకువెళ్ళి చాలా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. అది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క సృష్టిలో మొదటి భాగము వివాహముతో ప్రారంభించబడుతుండగా వివాహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అంత ఉన్నతంగా పెట్టారు. ఇప్పుడు ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. ఇవాళ నుంచి సాక్రమెంట్స్ గురించి మాట్లాడతాం. సాక్రమెంట్స్ అంటే దేవుని యొక్క ఉన్నతమైన మనం పాటించేటువంటి విషయాలలో వివాహము, బాప్తిస్మము, యూకరిస్తు. యూకరిస్తు అంటే ప్రభు యొక్క బల్ల. ఇవన్నీ పరిశుద్ధమైనవి. అందుకనే వివాహము పెళ్లి కార్డుల పైన ఏం రాస్తారు? పరిశుద్ధ వివాహం. ఒట్టి వివాహం కాదు మంది. క్రిస్టియన్ మ్యారేజెస్ ఆర్ నాట్ జస్ట్ మ్యారేజెస్. పరిశుద్ధ వివాహం, పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధత ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకనంటే జంతువులు, పశుపక్షాదులు వీటన్నిటి మీద దేవుని చిత్తం మన మీద ఎక్కువగా ఉండబట్టి మనల్ని అన్నిటికంటే పైన పెట్టాడు. ఇక్కడ వివాహం అనేది లేదా పురుషుడికి స్త్రీ ఇవ్వటం అనేది కేవలం దేవుని యొక్క దీవెనే. ఎక్కడ కనపడుతుంది మనకి? సామెతల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనము. సామెతలు 19:14 చూద్దాం. గృహము, విత్తమును, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య, అప్పుడు దుర్బుద్ధి గల భార్య. మీరే రాసుకోండి. సుబుద్ధి గల భార్య మాత్రం దేవుడిచ్చేటువంటి దానమే. ఎవరికైనా సుబుద్ధి కలిగిన భార్య వస్తే అది ఎంత దీవెనకరమో బైబిల్ ఇక్కడ మాట్లాడుతుంది. కాబట్టి వివాహ వ్యవస్థ చాలా బలమైనది. పురుషుడిని, స్త్రీని వేరుపరచడానికి లేదు. ఇప్పుడు 24వ వచనం చదువుదాం. ఆదికాండంలో 2వ అధ్యాయము 24వ వచనము.
స్వార్థ పాఠ్య భాగంలో కూడా ఇదే మాట ఉంది, కానీ ముందు మీకు చదువుతాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అందరూ చదవండి ఒకసారి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ మాట నాకు అప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆదాముకి అవ్వకి తల్లిదండ్రులు ఎవరు? దేవుడే. ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నన్ను వదిలిపెట్టి వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉంటారు. అంటే ఇప్పుడు మ్యారేజ్లో కన్సెంట్ ఎవరిది అంటే భార్యది, భర్తది. భార్య భర్తలు ఏక శరీరంగా ఉండాలి. నేను చెప్పే మాట బైబిల్ చెప్పే మాట, నేనేం దుర్బోధ చెప్పట్లేదు మీకు. ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు కలిసి ఏక శరీరంగా ఉండాలి. ఒకటే ఆలోచన, ఒకటే చిత్తము, ఒకటే మైండ్ సెట్, కలిసి సొంత ఆలోచనతో సొంత చిత్తముతో వారు ఇప్పుడు జీవించడం మొదలు పెడుతున్నారు. ఇష్టాలు వేరు కావచ్చు, కానీ ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేసరికి భార్యాభర్త ఒకటే. ఇష్టాలు ఆలోచనలు అన్నీ వేరు కావచ్చు. రెండు కుటుంబాల నుంచి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారంటే డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ పీపుల్. వివాహ వ్యవస్థలు ఈరోజు చెడిపోవడానికి కారణం ఏమిటంటే ఈ మాట మర్చిపోతున్నారు. ఎవరు మర్చిపోతున్నారు? తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. తల్లిదండ్రులకు చెప్పాలి. ప్రతి పెళ్లిలో తల్లిదండ్రులు చెప్పాల్సింది ఇదే. పురుషుడు తన తల్లిని తండ్రి, ఇప్పుడు చూసావా ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు దాకా చదివారు అందరూ. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకుందరు, వారిద్దరూ. అంటే నీవు నీ కుమారుడికి వివాహంకి ఇచ్చేటప్పుడు, నీవు నీ కుమార్తెకి వివాహంకి ఇచ్చేటప్పుడు ఏ వయసుకు వచ్చిన తర్వాత ఇస్తున్నావు? భారతదేశంలో 18 సంవత్సరాలు దాటాలని ఒకప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు 21, 22, 23, 24 దాటేసినాయి అన్నీ. లీగల్ ఏజ్ కూడా దాటిపోయింది. అంటే ఇద్దరు కంప్లీట్ సెన్స్లోకి వచ్చిన తర్వాత, ఇద్దరు కంప్లీట్ నాలెడ్జ్లోకి వచ్చిన తర్వాత, ఇద్దరు కంప్లీట్ అండర్స్టాండింగ్లోకి వచ్చి నాకే పెళ్లి జరగాలి. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుంది? వారిద్దరూ ఏక శరీరంగా ఉండటానికి వారు నిర్ణయం తీసుకున్నారు. వారు నిర్ణయం తీసుకున్నప్పుడు, అమ్మా ఏంటి మీ ఆయన అని అత్తగారు అనకూడదు. అమ్మా ఏంటి నిన్ను చేసుకున్న తర్వాత నా కొడుకు మారిపోయాడు అని అంటానికి వీల్లేదు. ఎందుకంటే వారి ఇద్దరు ఏక శరీరంగా ఉన్నారు. వారిద్దరూ సొంతగా నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరూ కలిసి అడిగేస్తున్నారు. వారి నిర్ణయంలో ఏలుపెట్టక నువ్వెవరు? వివాహం ఎప్పుడు చేయాలంటే, ఇంకా నా కొడుకు తన ఇండివిజువాలిటీ తెచ్చుకున్నాడు, ఇంకా నా కూతురు తన ఇండివిజువాలిటీ తెచ్చుకుంది. వారి కుటుంబం, ఇప్పుడు దేవుడు వారిని కుటుంబంగా చూస్తున్నాడు. ఆ కుటుంబాన్ని చూడకపోవటానికి నువ్వెవరు? ఆ కుటుంబాన్ని కాదనడానికి నువ్వెవరు? దేవుని చిత్తం ఉంది, పురుషుడు ఇష్టం ఉంది, స్త్రీ ఇష్టం ఉంది కదా. చిత్తానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోమని నేను చెప్పట్లేదు. చిత్తం ఉంది, తల్లిదండ్రుల ఇష్టం ఉంది, ఇష్టంగా పెళ్లి చేస్తారు. ఇష్టంగా పెళ్లి చేసిన తర్వాత మారిపోయాడు నా కొడుకు, మారిపోయింది నా కూతురు. వారు తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకుంటారు. వారు ఏక శరీరం ఉన్నారు. వారు సొంత నిర్ణయాలు తీసుకోగలరు. వారి సొంత చిత్తానికి లోబడగలరు. వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవడానికి నువ్వు పెళ్లి చేసావు. చేసిన తర్వాత నా ఇష్టం జరగాలి నీ ఇంట్లో అని అంటాకి తల్లిదండ్రులకి ఎక్కడ రైట్ లేదు. నా ఇష్టం జరగాలి అని అంటాకి అమ్మాయి ఇంట్లో వాళ్ళకి కూడా ఎక్కడ రైట్ లేదు. ఇప్పుడు గొడవలు కూడా ఇట్లాగే మొదలవుతున్నాయి. మా అమ్మని అంత మాట అంటావా? మా నాన్న అంత మాట అంటావా? మా నాన్న వస్తే చికెన్ తీసుకురాలేదు, మా అమ్మ వస్తే చికెన్. ఇవన్నీ కాదు. చాలా చీప్గా, చాలా లోకుగా చేసేసుకున్నాం వివాహాన్ని. దేవుడు ఎంతో అద్భుతంగా ఘనంగా చేసిన వివాహాన్ని, సాటి అయిన సహాయంగా దేవుడు తీసుకొచ్చిన వివాహాన్ని కలిసి జతపరిచి ఎక్కడ ఎవడు వేరుపరచకూడదు. ఇక్కడ మాట అదే చెప్తుంది. కాబట్టి వారిద్దరూ కలిసి ఏక శరీరంగా ఉంటారు. దేవుడు జతపరిచిన వాడిని ఎవరు వేరుపరచకూడదు. ఎవరికి ఉందండి రైట్? ఎవరికి లేదా రైట్? కాబట్టి ప్రియ సంగమా, వాక్యం మనకు చెప్తుంది, దే హ్యావ్ టు క్లీవ్ అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాసింది, క్లీవ్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ కలిసిపోయి ఆయనలో సగభాగంగా ఉంది అన్నంత అర్థవంతంగా అక్కడ రాశారు. అది స్త్రీ పురుషుల యొక్క సంబంధము వివాహ వ్యవస్థలో. ప్రసంగి గ్రంథంలో కూడా బైబిల్లో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. 9వ అధ్యాయం 9వ వచనము, దేవుడు మీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు
నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతయు అదే నీకు కలుగు భాగం. నీ జీవితంలో నువ్వు ఏం చేసినారా బాబు, ఎంత కష్టపడినా, ఏటీళ్ళు వచ్చినా, ఏం చేసినా నీ భార్యతో నువ్వు ఉన్నది లేదా నీ భర్తతో నువ్వు ఉన్నది, మీరు కలిసి ఉన్నది ఈ భూమి కింద ఉన్నటువంటి మీ ఇద్దరు టైం. దేవుడు భార్యను భర్తను జతపరిచి వారిని దగ్గర చేశాడు. ఇండియన్ మైండ్ సెట్స్తో మనం ఆలోచించడం మొదలు పెడుతున్నాం, భారతీయ సాంప్రదాయంతో మనం ఆలోచించడం మొదలు పెడతాం. సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఒక మాట ఉంటుంది, ఉమెన్ ఈజ్ కాల్డ్ ద దళిత్ అమాంగ్ ద దళిత్స్. అంటే దీని అర్థం ఏమిటంటే స్త్రీని దళితులలో ఒక దళితురాలుగా చూస్తున్నారు. దళితుడంటేనే ఊరు చివరు ఉండేవాడు, నెట్టివేయబడినవాడు, కాళ్ళ కింద నుంచి పుట్టుకొచ్చాడని ప్రజలు నమ్మేటువంటి వాడు. వాడు ఎక్కడికి రావడానికి లేదు, వాడు అనడానికి లేదు, వాడు మాట్లాడటానికి లేదు, వాడికి స్థాయి లేదు, వాడికి స్థితి లేదు, వాడికి ఎక్కడ ఆస్తి లేదు, అంతస్తు లేదు. వీళ్ళలో ఇంకా హేయమైంది ఎవరు? ఈ దళితుడి కంటే ఇంకో దళితురాలు వెనకాల ఉంది ఎవరమ్మా? స్త్రీ. ఇదా దేవుడిచ్చిన స్థాయి? ఇదా దేవుడిచ్చిన స్థితి? అందుకోసమా నీ భార్యను నువ్వు అణచివేయాలని అనుకుంటున్నావు? ఇది దేవుడు చెప్పిన మాట కాదు. అందుకోసమా నీ భార్యను నువ్వు చెప్పు కింద పురుగులాగా చూస్తున్నావు? దేవుడు చెప్పింది కాదు. ఎవడో నీకు హృదయంలో నాటింది నువ్వు వింటున్నావు. కానీ బైబిల్ చెప్పేది నీ భార్య నీలో సమానమైనది, నీ భార్య నీ ఎముకల నుంచి తీయబడింది, నీ భార్య నీలోనే ఉన్నది. నీలో నుంచి తీయబడిందంటే ముందే నిర్ణయించి నీలో పెట్టబడింది నీ భార్య. అంత పవిత్రమైన వ్యవస్థను తుచ్చంగా భావించడం మొదలుపెట్టాము. ఇంకా ఇప్పుడు స్త్రీలకి మొత్తం మాకే కదా, మీకు కూడా కొంచెం ఉండాలి కదా. సరే, యోబు గ్రంథము ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట కూడా ఉంది చూడండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, కనుక ఒంటిగాడే ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు. ఎక్కడా ఒంటరిగా ఉండటం మేలు కాదు. దేవుడే చెప్తున్నాడు. ఆదాముకి ఎన్నున్నా వాడికి సమస్త సృష్టిని తీసుకొచ్చాడు, కాళ్ళ దగ్గర పెట్టినా కూడా అతనికి సాటి అయిన సహాయం అతనికి కలుగలేదు. ఈ మాట మర్చిపోవటానికి వీలు లేదు. ఒంటరిగా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ సినిమా డైలాగులు మనం చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ సాటి అయిన సహాయం కలగాలంటే స్త్రీ ఉండాలి, పరిపూర్ణత రావాలంటే స్త్రీ ఉండాలి, పరిపూర్ణత రావాలంటే స్త్రీ పురుషులు కుటుంబముగా ఏర్పరచబడాలి. దీనిలో ఉన్నటువంటి రెండవ కోణం మనం చూస్తే, దేవుడు ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నాం, మొదటి అధ్యాయంలో దేవుడిని ఎవరుగా చూస్తున్నాం? సృష్టికి కర్తగా చూస్తున్నాం కదా. అంటే తయారు చేసేటువంటి శక్తి కలిగిన వాడు, తయారు చేసేటువంటి పవర్ కలిగిన వాడు. ఎవడైనా తయారు చేసేటువంటి పవర్ ఉన్నవాడు ఆ పవర్ ఇంకెవరికైనా ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? కానీ దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి పురుషుడికి ఇచ్చాడు, మీకు నాకు ఇచ్చాడు. పురుషుడు స్త్రీ వివాహం చేసుకోగానే మీరు ఫలించండి. ఎట్లా ఫలిస్తారు? బిడ్డల్ని కంటున్నారు. 127వ కీర్తన ఈ మాట మనం బాగా చెప్పుకుంటాం. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అంటే ఫిజికల్గానే మనం చూస్తున్నాం. అదొక దీవెన అని మనం మర్చిపోతాం. మనం చదివేది పర్స్పెక్టివ్ మనం మార్చుకోవాలి. దేవుడు వారిద్దరూ జతపరిచినప్పుడు, వారు నిద్రించినప్పుడు ఒక గొప్ప దీవెన, అంటే ఇంకొక కుటుంబం రావటానికి దేవుడిస్తున్నటువంటి దీవెన. ఇంకా మీకు సైన్స్లో ఒక మాట చెప్తాను, మీకు కొంచెం కష్టంగా ఉన్నది నిజం. ప్రతి తల్లికి ఆడకూతురు పుట్టేటప్పుడు ఆ తల్లికి పుట్టేటువంటి ఆడపిల్ల, ఆ ఆడపిల్ల తర్వాత ఫ్యూచర్లో కనబోయే ఆడపిల్ల, ఆ ఆడపిల్ల తర్వాత ఫ్యూచర్లో కనబోయే ఆడపిల్ల, దాదాపు 4-5 జనరేషన్స్ వరకు ఎగ్స్ ఈమె దగ్గరే ఉంటాయి, ఈ తల్లి దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ఈమె గర్భం ధరించబడే శక్తి ఈ తల్లికి ఉంటే ఈ తల్లి తన పిల్లకిస్తుంది. అంటే నువ్వు ఎప్పుడు పెద్ద మనిషి అవుతావో అప్పుడే అది ముందే తల్లిలోనే నిర్ణయించబడి. అంత గొప్పది దేవుని సృష్టి. ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు మా మదర్ ఉన్నారు. మా మదర్కి ఇప్పుడు నా కూతురు మనవరాలు అవుతుంది. ఈమె రేపొద్దున పుష్పవతి అయ్యేటువంటి శక్తి నా తల్లిలో దేవుడు పెట్టాడు. అక్కడి నుంచి ఆ బిడ్డకు వచ్చింది. ఆ బిడ్డకు రేపొద్దున పుట్టబోయే బిడ్డకు కూడా ముందే ఎగ్స్ అక్కడే నిర్ణయించబడింది. ఇంత గొప్పది దేవుడి సృష్టి. ఇక్కడే చూస్తున్నాం మనం. ఇంత గొప్ప దేవుని సృష్టిలో వివాహము దేవుడిచ్చేటువంటి దీవెన ఇది. వాళ్ళిద్దరూ రాత్రి నిద్రించినప్పుడు దేవుడు వాడికి ఇస్తున్నాడంటే ఇంత గొప్ప జనరేషన్ ఎక్స్టెన్షన్ దేవుడు ఇస్తున్నాడు. తరతరములకు వచ్చేటువంటి దీవెన దేవుడు వారికి ఇస్తున్నాడు. ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం, యోగ్యురాలు తన పెనిమిటికి
కిరీటము సిగ్గు తెచ్చినది. గట్టి చదవండి అమ్మా, అందరు తీయండి, గర్ల్స్ అంత, లేడీస్ అందరూ తీయండి ఒకసారి బైబిల్. ఇది చదవండి ఒకసారి. 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు పుళ్ళు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రేమైక్యంగా జీవించడానికి దేవుడు సృష్టించాడు. ఈ ప్రేమను గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉన్న వాక్య భాగం మనం చదువుకున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి కొరింథీ 13వ అధ్యాయము. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతేనే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. చదువు చదివేసే కంటిన్యూస్గా. చాలు చూడండి. ఈ మాటలు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవదూతల భాషలతో మాట్లాడినా, దేవుడితో డైరెక్ట్గా మాట్లాడినా, ఎన్ని చేసినా, నీకు భజన చేసినా, నీకు స్తుతులు చెప్పినా, పేదలకు తీసుకొచ్చిన ఆస్తి అంతా అమ్మేసినా, నేను ఎక్కడ గొప్పవాడిని అయిపోను. ఎక్కడ మిస్ అవుతుంది? ఇక్కడ ప్రేమ లేని వాడనైతే ఇదంతా కూడా వ్యర్థమే. నాకు ఇంత ఆస్తి ఉండొచ్చు, నాకు అంతస్తు ఉండొచ్చు, దేవుడితో మాట్లాడచ్చు, దేవదూత భాషల్లో నేను పలకవచ్చు, ఎన్ని చేసినా కూడా ఇంకా నేను వ్యర్థుడినే. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. వివాహానికి మొదటి మెట్టు ప్రేమ. ఈరోజు మన అంశం కూడా అదే కదా, మనం అదే చదువుకున్నాం. వివాహము కొనసాగు ప్రేమైక్య జీవనము. వివాహము కొనసాగేటువంటి ప్రేమ ఐక్య జీవనము. ప్రేమ మొదటి భాగం. ఈ ప్రేమ గురించి ఆయన మాట్లాడుతూ, ఎంత నాకు ఆస్తి ఉన్నా, ఎన్ని నేను చేయగలిగిన, ఎంత సామర్థ్యం ఉన్నా, దేవుడు కిందకు వచ్చి, అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, అబ్రహాము నువ్వు చాలా గొప్పవాడివి, ఇస్సాకు నువ్వు చాలా గొప్పవాడు ఆయన అన్నా, అబ్రహాము తన భార్యను ప్రేమించలేని వాడైతే వ్యర్థుడే. ఇస్సాకు తన భార్యను ప్రేమించలేని వాడైతే వ్యర్థుడే. ఏంటయ్యా ప్రేమ? ఏంటమ్మా ప్రేమ? ఐ లవ్ యూ చెప్పటమా? పొద్దునే లెగ్గానే ఐ లవ్ యూ, అది కాదు ప్రేమ. దట్స్ నాట్ లవ్. దేవుడు చెప్పేటువంటి ప్రేమ ఎట్లా ఉందనంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును. మొదటి మెట్టు. వివాహ వ్యవస్థలో సహనం ఉండాలి. వివాహ వ్యవస్థలో సహనము, ఓర్పు కలిసి ఉండాలి. ఎలాంటి సహనము ఇది అనంటే, నీ భర్త ఎట్లాగున్నా, నీ భర్త ఏమి చేసినా సహించుకునే సహనము నీకు ఉండాలి. నీ భార్య ఎంత ఇబ్బంది పెట్టినా, నీ భార్య ఏం చేసినా తెలుసుకుంటుంది. ఎందుకంటే దేవుడు నాకు సాటి అని సహకారిగా నాకు ఇచ్చాడు కాబట్టి ఈ ఓర్పు, ఈ సహనం నాకు కలిగి ఉండాలి. ప్రేమ సహిస్తుంది. ఏదైనా చిన్న ఉప్పు, అన్నంలో ఉప్పు తేడాగానే పల్లెలు గాలిలో లేస్తూ ఉంటాయి కొంతమంది ఇళ్లలో. వివాహం అండి, అందరి ఇళ్లలో జరిగేదే చెప్తున్నాను నేను. అదా సహనం? అది కాదు సహనం. ఈయన ఏదైనా చిన్న తప్పు చేయగానే ఆమె కోపం వచ్చి వెంటనే అరిచేస్తుంది, గయ్యి గయ్యమని. వీధి చివరిదాకా కనపడాలి అమ్మగారు గొంతు. ఏంటి? సహనం. సహనం లేదు, నీకు ప్రేమ లేదు. ఎప్పుడోసారి అండి ఐ లవ్ యూ అని చెప్పుకుంటే అది ప్రేమ కాదు, సహనం. రెండవది, ఈ సహనం ఎట్లాంటి సహనం అంటే, యేసుక్రీస్తు సిలువ మీద చూపించాడు ఈ సహనం. యేసుక్రీస్తు సిలువ మీద చూపించాడు ఈ సహనం. అందరూ ఆయన పిడుగుద్దులు గుద్దిన, అందరూ ఆయన మొహం మీద ఉమ్మి వేసిన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధిపతులకు అధిపతి, ఆయన చెప్పితే వేవేల సైన్యం ఆయన ముందుకు వస్తుంది. ఎవరి కోసం సహించుకున్నాడు? నీకోసం, నా కోసం సహించుకున్నాడు. దేవుని యొక్క ప్రేమ, అంతటి ప్రేమ భార్యాభర్తలో ఆ సహనం ఉండాలి. దయ చూపించును. ప్రేమ దయ చూపిస్తుంది. దయ, కనికరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రేమ. కోపపడేది ప్రేమ కాదు. కనికరం చూపించలేనిది ప్రేమ కాదు. రోడ్డు మీద వెళ్ళే కుక్క కూడా కోపం వస్తుంది కొడితే. నిజమే కదండి. కొంచెం విచిత్రంగానే ఉంటాయి వాళ్ళ మాటలు, కానీ అర్థం చేసుకోండి. చిన్న మాట రాగానే భార్య మీద కోపపడటం గొప్పతనం కాదు. చిన్న మాట రాగానే భర్త మీద అరవటం ప్రేమ కాదు. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ కనికరం చూపిస్తుంది. చూడండి తర్వాత, ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. ఎక్కడ మత్సరం లేనిది ప్రేమ.
ఈ రోజుల్లో ప్రేమలు పొద్దున్నే ఐ లవ్ యూ చెప్పుకుంటే సాయంత్రం కల్లా బ్రేకప్. ఈరోజు పెళ్ళిళ్ళు, ఈరోజు పెళ్లి చేస్తే 4 రోజుల్లో డైవర్స్. కోర్టుకు కూడా పిచ్చెక్కిపోతుంది, ఎవరికి ఏం చేయాలో తెలియట్లేదు. చూద్దాం, తర్వాత మాట చూద్దాం. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబముగా ప్రవర్తించడం అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని ప్రపంచం అందరికీ తెలియాలి. ఐ లవ్ మై వైఫ్ సార్, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై హస్బెండ్. ఎక్కడ? ఫేస్బుక్ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో. ఇంటికి వెళ్ళి చూస్తే ఎక్కడ పళ్ళేలు అక్కడ ఉంటాయి, కొట్టుకునే అప్పుడే చెంబులకు చొట్టలు పడి ఉంటాయి. ఇది కాదు ప్రేమ. ప్రేమ డంబముగా నడుచుకోదు. దేవుడు భార్యాభర్తలలో పెట్టేటువంటి ప్రేమ ఎంత పవిత్రమైనది అని అంటే ప్రతి విషయంలో వారి మధ్య అది చక్కగా కనపడతా ఉంది. అది స్లోగా ఒక నెమ్మదైన ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నది. అది ఉప్పొంగదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా నడుచుకున్నది. అమర్యాదగా నడుచుకోవడం అంటే భార్యాభర్తల పిలుపులో కూడా మర్యాద ఉండాలి, భార్యాభర్త ప్రేమలో కూడా మర్యాద ఉండాలి, భార్యాభర్తల నడవడికలో మర్యాద ఉండాలి. ప్రేమ అనేది ఎక్కడ అమర్యాదగా నడుచుకునేది కాదు. క్రీస్తు ప్రేమ, క్రైస్తవ వివాహ వ్యవస్థలో ఉన్న ప్రేమ అమర్యాదగా నడుచుకునేటువంటి ప్రేమ కాదు. ప్రేమ స్వప్రయోజనము విచారించుకున్నదు. స్వప్రయోజనాన్ని విచారించుకున్నది అంటే ఏంటి? ఒక 10 రూపాయలు ఉంటే భర్త ఆలోచించాల్సింది ఏంటి? 5 రూపాయలు నేను తింటే 5 రూపాయలు నా భార్య తినాలి కదా. బిర్యానీ ప్యాకెట్ సగం తెచ్చుకుంటే నేను సగం తింటే నా భార్యకి సగం పెట్టాలి. ఎక్కడ కూడా స్వప్రయోజనం అంటే నాకుంటే చాలులే, దాని సంగతి నాకు అనవసరం లేదు. ఇది కాదు ప్రేమ. దేవుడు పెట్టిన ప్రేమ అది కాదు. త్వరగా కోపపడదు. ఇందాక చెప్పాక మీకు, కుక్క కూడా కోపం వస్తుంది, బయటికి వెళ్ళేవాడికి కూడా కోపం వస్తుంది, రోడ్డును పోయేవాడికి కూడా కోపం వస్తుంది. ఇంత ఖర్చు పెట్టి ఇంత ఆడంబరంగా నువ్వు చేసుకున్న వివాహములో నీ భార్యకు మంచి స్థానం ఇవ్వలేని వాడు నువ్వేం భర్తవి, నీ భర్తకు మంచి స్థానం ఇవ్వలేని దాన్ని నువ్వేం భార్య. దేవుడు చెప్పినటువంటి ప్రేమ ఇది. ఈ లక్షణాలు ఉన్నాయో లేదో నీ వివాహంలో నువ్వు చూసుకో. అపకారము మనస్సులో ఉంచుకున్నది. పలానా తారీఖు నా పెళ్ళైంది, పెళ్ళైన సాయంత్రం నువ్వేం చేశావు, నువ్వు నన్ను ఎంత మాట అన్నావు, నేను మర్చిపోను. ఎప్పుడు చెప్పుద్ది? ఇంకో 10 రోజుల్లో అటు చచ్చిపోతాడానికి కూడా అదే మాట చెప్పుద్ది. ఈయన అంతే. మీ అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఏం చేసావు, మీ అమ్మోళ్ళ ఇంటికి వస్తే నాకు పెట్టారా, గారెలు కోడికూర పెట్టారా, పెట్టలా, నేను మర్చిపో. ఇది కాదు ప్రేమ. అమర్యాదగా నడుచుకోదు, అపకారము మనస్సులో పెట్టుకోదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ సోషల్ కన్స్ట్రక్ట్స్లో బయట జరిగేటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ తెచ్చుకుని పెట్టుకుని ఈ 13వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రేమ వంటి లక్షణాలు క్రైస్తవ వివాహాల్లో ఉండట్ల. అందువలన ఈరోజు డైవోర్స్ రేట్ పెరిగిపోయింది. పోనీ పాదిరి గారు పొరపాటున ఆ రోజు 13వ అధ్యాయం చెప్దాం అనుకున్నాడు అనుకోండి, పాస్టర్ గారు బయట భోజనాల కోసం వెయిట్ చేస్తున్నారు, తొందరగా కానీ, అంతేగా. పెళ్ళిళ్ళలో ఎవ్వరూ వాక్యాలు వినట్లేదు. అందుకని వివాహానికి కౌన్సిలింగ్ అవసరం. భార్యాభర్తలు ఎందుకు ఆ వ్యవస్థలోకి వస్తున్నారు? ఆ వ్యవస్థలో మీకు ఒక ఇండివిజువాలిటీ ఉందా? ఆ వ్యవస్థలో మీ ఇద్దరికి ఒక ఇండిపెండెన్స్ ఉందా? మీ ఇద్దరు కలిసి జతపడి మీరు చేసుకోగలుగుతున్నారా లేదా? మీ ఇద్దరు కలిసి ఆ పడవలో ప్రయాణించగలుగుతున్నారా? మీ ఇద్దరు కలిసి దేవుడిచ్చిన దీవెనను తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారో లేదో ఆలోచించగలరు. ఆ తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేయాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచే తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు, అమ్మ ఏం చేసావు ఇవాళ? ఏం లేదమ్మా, ఆయన ఇవాళ పప్పుచారు తీసుకొచ్చాడు. ఆదివారం పప్పుచారు ఏంటమ్మా, ఏమల్లుడు ఆయన? ఇవే నడుస్తున్నాయి. చెప్పుకోవటానికి ప్రసంగంలో చెప్పే మాటలు కాదు ఇవి, నన్ను క్షమించాలి. కానీ ప్రతి ఇళ్లలో చొరవ తీసుకుని తల్లిదండ్రులు చేసేటువంటి తప్పిదాల వల్ల చాలా కుటుంబాలు చెడిపోతున్నాయి. వివాహ వ్యవస్థలో అడుగు పెట్టిన తర్వాత భార్య భర్త అర్థం చేసుకోవాల్సింది, ఎవరు ఎటు వెళ్ళినా దేవుడు మమ్మల్ని జతపరిచాడు. నా మాంసములో నా మాంసము, నా ఎముకలలో నా ఎముక కనుక నేను ఉన్నతమైన స్థానము నా భార్యకి ఇస్తాను. ఏం ప్రమాణం చేసావు? వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును అన్ని ఆ ఒక్కరోజే 5 నిమిషాలు వీడియో కెమెరా ముందు 10 మంది ముందు చెప్పిన మాటలు కాదని జీవితాంతం నెరవేర్చాల్సిన మాట. అందుకని వివాహంలో ఈ ప్రేమ ఉండాలి. ఇప్పుడు క్రీస్తు ప్రేమను చూద్దాం. భార్యాభర్తల వివాహ వ్యవస్థ గురించి విన్నాం, భార్యాభర్తలు ఎట్లా ఉండాలో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇది చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనము. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను,
నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము. ఇంగ్లీష్లో చిన్న సింపుల్ వర్డ్ ఉంది, ఆ గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్. ఎటువంటి దేవుడైనా రోషము గల దేవుడు. జెలస్ అంటే అమ్మ ఏమంటారు జెలస్ని? ఈర్ష్య కూడా చంద్రు, ఈర్ష్య కూడా కాదు, ఈర్ష్యనా? సరే, ఈర్ష్య. కానీ దేవుడు ఈర్ష్య కలిగిన దేవుడు కాదు, ట్రాన్స్లేషన్ దోషం. జలసీ అంటే మీకు చెప్తాను. భార్యాభర్త ఉన్నారు. ఇప్పుడు ఈ భార్యాభర్తలలో భర్త వేరే స్త్రీని చూసాడు, పొరపాటున డెల్తా చూశాడు అనుకోండి, ఇంకేముంటుంది? జలసీ స్టార్ట్ అవుతుంది. ఆ ఫీలింగ్ని జలసీ అంటారు. అంటే ఓర్చుకోలేడు. ఎందుకంటే వీళ్ళిద్దరిని దేవుడు వివాహ వ్యవస్థలో జతపరిచాడు. వేరే స్త్రీ రావడానికి వీల్లేదు, వేరే పురుషుడు రావడానికి వీల్లేదు. ఈ వివాహ వ్యవస్థలోని బలము ఎట్లా ఉంటుందంటే, దేవుడు అంతగా ప్రేమించాడు ఇశ్రాయేలుని. హీఈస్ ఎ జెలస్ గాడ్. ఆయనను తప్ప ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. ఆయన తప్ప వేరే దేవుడు ఉండకూడదు. అది దేవుడి జెలసీ. అమ్మా, నేను ఇంత ప్రేమించి ఇంతగా మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి నడిపించేంత శక్తి మీ మధ్యలోకి చూపించి, పగలు రాత్రి 40 సంవత్సరాలు మీతో నడిచి, మీకు మంచి ఆహారం ఇచ్చి, మీకు మంచిగా ఎక్కడ మీ బట్టలు పాతగిలకుండా, ఏమవకుండా, మీరు మరణించకుండా, ఏం చేయకుండా చక్కగా మిమ్మల్ని తీసుకుని కాపాడే దేవుడుగా, రెక్కల చాటున భద్రపరచు దేవుడుగా ఉంటే, వెళ్ళి ఆషేరా దేవతను తెచ్చుకుంటావా? వెళ్ళి అష్టారోతు దేవతను తెచ్చుకుంటావా? వెళ్ళి బయలుదేవతను తెచ్చుకుంటావా? ఇది కాదు మానవుడు చేసిన తప్పిదము. ఇది కాదు ఇశ్రాయేలు చేసిన తప్పిదము. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉన్నది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ద క్రియేటర్ గాడ్ ఈజ్ యువర్ హస్బెండ్. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలును సృష్టించింది ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడు యెహోవా దేవుడే ఇశ్రాయేలుకు భర్తగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు చాలా క్లియర్గా రాయబడి ఉంది ఈ చాప్టర్లో. ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు ఎవరు? ఇశ్రాయేలుకు భర్త ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే విమోచకుడు అని ఎవరిని పిలుస్తారు అని అంటే, ఒకవేళ ఒక స్త్రీకి భర్త చనిపోతే ఆవిడ ఆ భర్త యొక్క తమ్ముడిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ మాటను ఏమన్నారంటే పాత నిబంధన గ్రంథంలో విమోచకుడు. ఆ స్త్రీని ఆ వివాహం నుంచి విమోచించేవాడు ఆయనే. ఇప్పుడు ఇశ్రాయేలు విషయంలో ఇశ్రాయేలుకు విమోచకుడు ఎవరు? యెహోవా దేవుడు. ఇక్కడ మాట 54వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాట ఉంది, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. ఇంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఒక భార్యను ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు 13వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రతి మాట క్రీస్తుకు ఆపాదించి చూస్తే సరిపోతుంది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ డంబంగా లేదు. ఏమన్నాడు ఆయన? ఐ లవ్ యూ వరల్డ్, ప్లీజ్ కమ్ అని అన్నాడా? నో. ఆయన ప్రేమ శిలువ మీద నెమ్మదిగా చూపించాడు, సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, డంబముగా ప్రవర్తించలా, అమర్యాదగా నడుచుకోవాలా. చివరిలో ఒక మాట ఉంది, త్వరగా కోప్పడలేదు ఆయన. కోప్పడితే మానవ జాతి ఉంటుందా? మనం ఇంకనూ పాపులుగా ఉండగా, మనం ఇంకనూ ఆయన ద్వేషించే వారంగా ఉండగా, మనం ఇంకనూ ఆయన అసహ్యించుకుంటుండగా క్రీస్తు యుక్త కాలంలో లోకంలోకి వచ్చి శిలువ మీద మన కొరకు మరణించాడు. అందుకనే వివాహము అనేటువంటి మాట కొత్త నిబంధన గ్రంథంలో చాలా చక్కగా అనేక మార్లు చూపించబడింది. ఒక్క మాటతో చరిత్ర అంతటిని చండాలం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనపడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటిని, అయా ఒకవేళ నీ భార్య ఎక్కడైనా నీతో కాకుండా వేరే పురుషుడితో కనపడితే అప్పుడు నీవు వెళ్ళి ఆమెకు పరిత్యాగ పత్రిక రాసి డైవర్స్ తీసుకో అని మోసే చెప్పాడు. అర్థమవుతుందా మీకు నేను చదివింది? ఏమంటే అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, స్త్రీ కనుక పురుషుడిని వేరే స్త్రీతో చూస్తే ఏం చేయాలి? ఎక్కడ రాశాడు? స్త్రీ పురుషుడు వేరే స్త్రీతో కనపడితే ఏం చేయొచ్చు అని బైబిల్లో రాస్తుంది. అన్యాయమే కదా ఇది. ఈ అన్యాయం ఎక్కడ కనపడుతుంది అని అంటే క్లియర్గా నేను మీకు తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వివాహ వ్యవస్థను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడంలోనే అన్యాయం కనపడుతుంది. ఎందుకు అనంటే క్రైస్తవ వివాహంలో ఒకడే భర్త
ఒకటే భార్య. భార్యలు అనలేదు, భర్తలు అనలేదు. కానీ హృదయ కాఠిన్యాన్ని బట్టి, ప్రజల యొక్క పరిస్థితిని బట్టి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఇది రాశాడు అనే మాట మళ్ళీ మనం తర్వాత చదువుకుంటాం. సో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, దానికి ముందు ఇంకో మాట కూడా చదువుదాం, క్షమించాలి. మార్కు సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలు. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదుని పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునడం నీకు న్యాయం కాదని హేరోదు ఉన్నాడండి. ఈ హేరోదుకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఫిలిప్ అని. హేరోదు ఏం చేశాడు? ఫిలిప్పు బ్రతికుండగానే వెళ్ళి ఫిలిప్పు భార్యను పెళ్లి చేసుకున్నాడు. దానిని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఖండించాడు. ఏమని ఖండించాడు తెలుసా? ఏ హేరోదు, ఏం చేస్తున్నావు నువ్వు చేసేది తప్పు. హేరోదుని ఖండించడానికి ఒక రీజన్ ఉంది ఇక్కడ. హేరోదు యూదుడు కాబట్టి యూదుని యొక్క లా వర్తిస్తుంది. లేవి కాండంలో ఉన్న మాటలు వర్తిస్తాయి, ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాటలు వర్తిస్తాయి. ఏమీ లేకుండా, ఏ పరిత్యాగ పత్రిక లేకుండా, నీ భార్యను విడిచిపెట్టకుండా నువ్వు వెళ్ళి ఫిలిప్ భార్యని పెళ్లి చేసుకుంటున్నావు. ఇది వ్యభిచారంతో సమానం. ఈరోజు పాస్టర్స్ ఆర్ స్పైన్లెస్. వెన్నులో బలం లేని వాళ్ళు పాస్టర్లు ఈరోజు. అయ్యా నువ్వు చేసేది తప్పు, నీ భార్యను విడిచిపెట్టి ఇంకో ఆమెతో తిరుగుతున్నావు ఎందుకు? అమ్మా నువ్వు చేసేది తప్పు. నువ్వు పరిశుద్ధ వివాహ వ్యవస్థలో నీ భర్తతో పాటు ఎంటర్ అయిన నీవు వేరొక అబ్బాయితో ఎట్లా తిరుగుతున్నావు, వేరొక వారితో ఎట్లాగా నువ్వు శయనిస్తున్నావు. ఎంత తప్పిది చెప్పలేకపోతున్నారు సంఘంలో. ఎంత పాపం, ఎంత ఘోరం అంటే ఆ రోజు చెప్పినందుకు తర్వాత వచ్చిన చదివితే ఆ మాట అన్నందుకు హేరోదు యోహాను తీసుకొచ్చి చెరసాలలో పెట్టాడు. అయినా భయపడలేదు ఆయన. దేవుని యొక్క మాట చెప్పేవాడికి ఎక్కడ భయం ఉండదు. చూడండి, ఇప్పుడు చివరగా క్రీస్తు గురించి మాట్లాడుకుందాం. చివరంటే ఇంకా వాక్యం అయిపోలేదు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-9 వచనాలు చూద్దాం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే సంఘం అంటే సిఎస్ఐ సంఘం కాదు, పక్కనున్న ఆర్సీఎం సంఘం కాదు. సంఘం అంటే క్రైస్తవుడైన ప్రతివాడు క్రీస్తు యొక్క సంఘములో ఉన్నాడు, క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు మరణించాడు, క్రీస్తు తిరిగి లేచాడు, తండ్రి కుడిపక్షాన కూర్చుని ఉన్నాడు. ఆయన తిరిగి మధ్యాకాశంలో పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు సంఘం అంతా ఎత్తబడాలి. ఈ సంఘం ఎట్లా ఉండాలి? అప్పుడు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు. ఆయన చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో ఈ మాట. పెండ్లి కుమార్తె సంఘం అనేది సిద్ధపడి మహిమ వస్త్రము ధరించుకుని, రక్షణ వస్త్రము ధరించుకుని, సిద్ధపడి మెరుస్తూ దేవుని సన్నిధిలోకి రావాలి. చాలామంది ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ వస్త్రాల గురించి మాట్లాడేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటలేదు. ఇది కాంటెక్స్ట్. ఇది యేసు తిరిగి వస్తున్నాడు పెండ్లి కుమారుడుగా. అప్పుడు పెండ్లి కుమార్తె మహిమ వస్త్రం ధరించుకోవాలంటే ఏంటి? ఇట్లా వేసుకోవటం కాదు. నీవు నీ హృదయం కడగబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి రక్షణే నీకు రక్షణ వస్త్రం. నీవు నీతిమంతుడుగా భూమి మీద నీతిగా జీవించుతూ దేవుడు చెప్పిన ప్రతి మాట, బైబిల్ చెప్పిన ప్రతి మాట ప్రకారం నువ్వు జీవించడమే నీతి వస్త్రం. దేవుడు నీవంతా చక్కగా జీవించిన తర్వాత బలా నమ్మకమైన మంచిదాసుడా అని నీకు తొడిగేదే మహిమ వస్త్రం. నూతన వస్త్రాలంకరణంగానే చెప్తున్నారు ఈ మధ్య. ఇక్కడ మాటలు కాదయ్యి. పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు వధువు సంఘం కోసం ఆయన వస్తుంటే ఈమె సిద్ధపడి, అంటే నీవు నేను సిద్ధపడి, సంఘము సిద్ధపడి రక్షణ తెచ్చుకుని దేవుని కోసం ఎదురు చూసే వరంగా ఉండాలి. ఇది వివాహము. నూతన నిబంధన గ్రంథంలో వివాహంకి ఇవ్వబడినటువంటి స్థాయి ఇది. ఎన్నోసార్లు కూడా నూతన నిబంధన గ్రంథంలో వివాహం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందంటే వివాహం బ్యాంక్వెట్ లాగా, పెళ్లి విందులాగా ఉంటుంది. ఎవడు సిద్ధపడతాడో వాడు వస్తాడు, ఎవడు వివాహ వస్త్రం ధరించుకుంటాడో వాడు వస్తాడు. అది ఆ వస్త్రం, రక్షణ వస్త్రం గురించి దేవుడు మాట్లాడేది. సరే, పాత నిబంధన పాఠ్యభాగం చూద్దాం. ఒక 20-25 నిమిషాల్లో ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
నిద్ర వస్తుందండి? నిద్ర వస్తుందా? ఒక 20 నిమిషాలు. సరే, పాత నిబంధన పాఠ్యభాగం చూద్దాం. పాత నిబంధన పాఠ్యభాగం మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఎవరు కనపడుతున్నారు? యాకోబు కనపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? యాకోబు అన్నను మోసం చేసి, తల్లిదండ్రులను మోసం చేసి, అబ్బా మనకి ఏం పర్లేదు అని, స్వాస్థ్యం వచ్చింది, తండ్రి దీవెనలు వచ్చినాయి, తిరుగులేదని ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఈ బయలుదేరినోడికి చుక్కెదురైంది. ఎలాంటి పరిస్థితి అని అంటే, బయలుదేరి అప్పటికి చెప్తాడు తన తండ్రి ఎక్కడికి వెళ్ళమని, నీవు పరాయి వాళ్ళతో వివాహం చేసుకోవద్దు, నీ తల్లి బంధువుల దగ్గరికి బయలుదేరి లాబాను దగ్గరికి వెళ్ళమంటే లాబాన్ గారి దగ్గరికి ఈయన బయలుదేరాడు. లాబాన్ గారి దగ్గర బయలుదేరి వెళ్ళగానే అంత దూరంలోనే ఒక బావి ఉంది. ఆ బావి అబ్రహాం బావి. ఇక్కడ వీళ్ళు నీళ్లు తోడుకుంటున్నారు. చక్కగా జంతువులకు వీటికి మేత పెట్టడానికి ఆ నీళ్లు తీసుకొస్తున్నారు. ఆ నీళ్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో అక్కడికి రిబ్కా వచ్చింది. రాహేల్ వచ్చింది. రాహేలును చూశాడు. రాహేలును చూసి, అమ్మ నీవు నేను బంధువులో ఉన్నాం, తండ్రి దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. లాబాను దగ్గరికి వెళ్ళి లాబాను ఆయన కౌగిలించుకున్నారు, సంతోషపడ్డారు. అప్పుడు ఈయన మనసులో మాట చెప్పాడు, రాహేలు సుందరవతి రూపసిగా కనపడింది కాబట్టి లాబానుతో అంటున్నాడు, నేను నీ దగ్గర ఈ స్త్రీ కోసం, మీరు చక్కగా చదవచ్చు, ఈమె కోసం నేను 7 సంవత్సరాలు పనిచేస్తాను, ఈయనంతటి ఈయన అంటున్నాడు. ఆ స్త్రీని పొందుకోవటానికి నీ దగ్గరికి వచ్చి కష్టపడి 7 సంవత్సరాలు పనిచేస్తానని అన్నాడు. 7 సంవత్సరాలు పనిచేశాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ 7 సంవత్సరాలు కొద్ది దినములుగానే అనిపించినాయి అంట. ఏమనిపించినాయి? 7 ఏళ్ళు కొద్ది దినములుగానే అనిపించినాయి. అంతగా ఆమెను ప్రేమించాడు. వెంటనే వివాహానికి ఇవ్వగానే, యూదా వివాహ ఆచారం ప్రకారం స్త్రీల మొహం ఎక్కడ కనపడదు, వెయిల్ ఉంటుంది. రాహేలు విషయంలో కూడా అక్కడ మనం చూడవచ్చు, వెయిల్ ఉంటుంది. తన భార్యను చూసే ముందు ప్రతి పురుషుడికి బైబిల్లో చెప్తూ ఉంటారు, అక్కడ వెయిల్ కనపడుతూ ఉంది. అట్లా తన కూతురిని తీసుకొచ్చి ఇతనికి ఇచ్చాడు. ఆ వెయిల్ ఓపెన్ చేయాలి ఆయన. తెల్లారు చూసుకునేసరికి లేయా తెలుగులో ఏం రాసిందనంటే జబ్బు కళ్ళు కలది. ఇంగ్లీష్లో ఆ మాట అంటలా. లేయా హ్యాడ్ డల్ ఐస్ అని అంటాడు. అంటే జబ్బు గురించి అది మాట్లాడట్లేదు, కానీ ఆమె కంటి చూపు కొంచెం మందం. ఇంకా మన భాషలో మాట్లాడుకుందాం, భూతద్దం లాంటి కళ్ళజోడు పెడితే కానీ ఆమె కనపడదు. భూతద్దం పెట్టుకున్న అమ్మాయిల్ని ఎవడు పెళ్లి చేసుకోదు, సింపుల్గా చెప్పాలి. వెంటనే ఈయన కోపం వచ్చింది. మామ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా 7 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే నువ్వు చేసిన మోసం ఏమిటి అని అంటే, పెద్ద కుమార్తెకు పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకు చేయండి. మళ్ళా 7 సంవత్సరాలు పనిచేశాడు. 14 సంవత్సరాలు విపరీతమైన శ్రమ తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. దీని గురించి సంఘంలో చెప్పేది ఏంటంటే, అబ్బా ఆయనకి ఎంత ప్రేమ ఆమె కోసం, అందుకే అట్లా చేసుకున్నాడు. కానీ బైబిల్ మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే, యాకోబు క్రీస్తును సూచిస్తున్నాడు. ఇక్కడ యాకోబు మనకి క్రీస్తును చూపిస్తున్నాడు. ఎందుకు అనంటే, క్రీస్తు సంఘం కోసం శ్రమపడ్డాడు, క్రీస్తు సంఘం కోసం ఇబ్బంది పడ్డాడు, క్రీస్తు సంఘం కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన ఇంకా మనం ద్వేషిస్తూ ఉండగా, ఇంకా మనం శత్రువులుగా ఉండగా, ఇంకా మనం ఆయనకు దూరంగా ఉండగా, ఇంకా మనం వెన్ను చూపిస్తూ ఉండగా ఏమంటున్నాడు? యోహాను 3:16లో చెప్పేటువంటి మాట మనకు బాగా తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే ఆయన ప్రియకుమారుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరి కోసం చనిపోయాడు? యేసుక్రీస్తు ప్రభులవారు పాపుల కోసం చనిపోయాడు, తప్పిదం చేసిన వాళ్ళ కోసం చనిపోయాడు, శత్రువుల కోసం చనిపోయాడు. ఇంకా మనం శత్రువులుగా ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చూపించేటువంటి దీర్ఘశాంతం ఎట్లాంటిదంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను ఇంకా అవకాశం ఇస్తానే ఉన్నాడు. ఎవరు మారుతారు? ఎప్పుడు నా దగ్గరికి వస్తాడు? ఆయన వచ్చి తలుపు తడతానే ఉన్నాడు. అంటే నీకు అవకాశం ఇస్తాడు. అయ్యా నువ్వు ఎప్పుడు నా మాట వింటావు? అయ్యా ఎప్పుడు నువ్వు క్రైస్తవ బిడ్డగా బాప్తిస్వం తీసుకుంటావు? ఎప్పుడు క్రీస్తుని అంగీకరిస్తావు? ఎప్పుడు క్రీస్తుని నీ రక్షకునిగా తీసుకుంటావు? 14 సంవత్సరాల శ్రమ మనం యాకోబుది మాత్రమే చూస్తున్నాం, కానీ సంఘము కొరకు క్రీస్తు పడేటువంటి శ్రమను మర్చిపోతున్నాం. వి సే ఇట్స్ అ గ్రేట్ లవ్ స్టోరీ. యాకోబు యొక్క ప్రేమ చాలా గొప్పది. 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. క్రీస్తు ప్రేమ ఎవరికి కనపట్ల.
సంఘము కొరకు ఆయన తన ప్రక్కలో నుంచి రక్తం కార్చాడు. తన ప్రక్కలో నుంచి వచ్చిన సంఘము కొరకు ప్రక్కలో నుంచి పొడవబడ్డాడు, ప్రక్కలో నుంచి రక్తం కార్చాడు ఆయన. గాడ్ ఈస్ గివింగ్ యూ అ ఛాన్స్. తిరిగి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుణ్ణి ఘనపరచడానికి. సరే, ఇక్కడ మనం చూద్దాం, బైబిల్లో కూడా చాలా వింతైన పరిస్థితులు మనకు కనబడుతూ ఉంది. యాకోబుకు లేయాకి సంతానం కలుగుతూనే ఉన్నారు. ఏమో కలిగినాయా? రాహేలుకు బిడ్డలు కలగట్ల. ఆయన అసలు లేయాని ప్రేమించలా, లేయాని ఇష్టపడలా, లేయాని కోరుకోలా, లేయా వద్దన్నాడు. కానీ యోధా ఎవరికి పుట్టాడు? యోధా గోత్రపు సింహం ఎవరి నుంచి వచ్చాడు? ఇప్పుడు ఆయన లేయా నుంచే వచ్చాడు. కానీ రాహేలును దేవుడు ఆశీర్వదించిన విధానము, యాకోబు రాహేలు ప్రేమించుకున్న విధానము, యాకోబు రాహేలు యొక్క ప్రేమను దేవుడు ఆశీర్వదించాడు, వివాహాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడి నుంచి యోసేపు వచ్చాడు. ఈ యోసేపు నుంచి వచ్చిన బిడ్డలు దేవుని రాజ్యపు వారసులుగా మనకు కనపడతా ఉన్నారు. ఇక్కడ దేవుడు వివాహ వ్యవస్థాన్ని ఆశీర్వదించాడు. దేవుడు లేయా చేసిన ప్రార్థనని ఆశీర్వదించాడు. లేయా దగ్గర నుంచి ఆయన యొక్క వంశము చిగిర్చింది. అది క్రీస్తు ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. మానవుల కోసం ఆయన శ్రమిస్తూనే ఉన్నాడు, మానవుల కోసం ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు, మానవుల కోసం ఆయన ఎప్పుడు చింతిస్తూనే ఉన్నాడు, తలుపు తడతానే ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు. బట్ స్టిల్ ఆయన ప్రేమ మనకు అర్థం కావట్లేదు. అందుకనే రోమా 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! పాట పాడుకుంటాం కదా, దాని ఎత్తు లోతు కొలవలేము, దాని వెడల్పు మనకు తెలియదు. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే శత్రువులను ఆయన ప్రేమించాడు. నీతిమంతుని సైతము ఒకడు చనిపోవటము అరుదు, కానీ శత్రువు కోసం, పాపి కోసం, ఒక పాపిష్టి ప్రజానికం కోసం చనిపోవటం చాలా ఉన్నతమైన దేవుని యొక్క త్యాగము అని మనం అర్థం చేసుకోవాలి. సరే, పరిశుద్ధ మత్తయి సువార్త 19వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని శోధించాలని ఆయన దగ్గరకు వచ్చారు. ఈ పై భాగం చూస్తే మనం 3వ వచనం నుంచి చదువుతున్నాం, కానీ పై భాగం చూస్తే యేసు ప్రభువుల వారు ఆయన చాలా స్వస్థతలు చేసి, చాలా ఉన్నతమైన కార్యాలన్నీ చేసి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు పరిసయ్యులు ఏం చేయాలి? ఆయన డీఫేమ్ చేయాలి, ఆయన చెడ్డోడని చెప్పాలి, ఆయన చెడ్డ మనస్తత్వం కలిగినాడని చెప్పాలి. ప్రజలందరూ ఆయన వెనకాల ఉండటం వీళ్ళకి నచ్చల. కాబట్టి పరిసయ్యులు వెళ్ళి సింపుల్గా, ఇదిగో మాకు చాలా జ్ఞానం ఉంది, మేము క్వశ్చన్ అడుగుతాం, మేము మంచి లాయర్స్, మేము లాయర్స్ ఎట్లాంటి ప్రశ్న అడుగుతాం అంటే తిరకాసు వేసేటువంటి ప్రశ్న అడుగుతాం. ఇప్పుడు ఈ తిరకాసు ఎట్లాంటి తిరకాసు అంటే ఆయన ఒప్పుకున్నాడా? వాళ్ళతో తనులు తింటాడు, ఒప్పుకోలేదా? వీళ్ళతో తనులు తింటాడు. ఎవరు వాళ్ళిద్దరు అని అంటే, ఆ కాలంలో హిల్లేల్ అని ఒక ప్రజానికం ఉన్నారు, షమా అనేటువంటి ప్రజానికం ఉన్నారు. బాగా వినాలి ఇక్కడ, ఇది లేకపోతే మీకు అర్థం కాదు. ఈ హిల్లేల్ అనేటువంటి వారు ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళు యూదులే, ఈ షమా అనేవాళ్ళు కూడా యూదులే. హిల్లేల్ వాళ్ళ యొక్క ఉద్దేశము ఏమిటి అనంటే, ఇందాక మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో పరిత్యాగ పత్రిక రాయటం గురించి మాట్లాడుతున్నారు. మోషే చెప్పాడు కదా ధర్మశాస్త్రంలో, ఆమె గనక వ్యభిచారి అయితే పరిత్యజించమని. సరే, ఎట్లా ఇది చెల్లుతుంది అనేటువంటి ప్రశ్న వీళ్ళు ఇక్కడ అడిగారు. హిల్లేల్ వాళ్ళు ఏమంటారంటే, స్త్రీ ఏ తప్పు చేసినా కూడా ఆమె వదిలేయచ్చు. యోధా వంశంలో పురుషుడికి ఎంత స్థాయి ఇవ్వబడింది వాళ్ళు చెప్పుకుంటారు, బైబిల్ చెప్పలా. ఎంత స్థాయి ఇవ్వబడిందంటే, ఒకవేళ కూరలో ఉప్పు తక్కువైనా సరే సాయంత్రానికి ఆమెని వదిలేయచ్చు నువ్వు అని హిల్లేల్ వాళ్ళు చెప్తున్నారు. షమా అనే వాళ్ళు ఏం చెప్తున్నారు? అట్లా కాదయ్యా, ఇక్కడ మోషే ధర్మశాస్త్రం వేరు చెప్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు యేసును వచ్చి వీళ్ళు ప్రశ్న అడిగారు, డైవర్స్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వచ్చు అని అన్నాడు అనుకోండి, అప్పటికి బాప్తిసం ఇచ్చి యోహాను ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఎందుకు? హేరోదు నువ్వు తప్పు చేసావని చెప్పినందుకు. బాప్తిసం ఇచ్చి యోహాన్ని తప్పు చేసినట్టు కదా ఈ మాట చెప్తే. ఇవ్వకూడదు అని అన్నాడు అనుకోండి, ఇవ్వకూడదని మరి ధర్మశాస్త్రంలో ఎందుకు ఉందయ్యా, ఎందుకు రాయించారయ్యా అంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని నమ్మట్లా, తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి. ఇది ఆయన ముందుంచిన సమస్య. యేసు అందుకు చెప్పిన సమాధానము, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అది మీ కొరకు రాయించావు.
మన హృదయ కాఠిన్యాన్ని బట్టి వివాహాలు చెడిపోతున్నాయి. మన హృదయ కాఠిన్యాన్ని బట్టి వివాహాలు తప్పుదోవ పడుతున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఇందాక మనము 24వ వచనము ఆదికాండం 2:24లో చదివింది ఏమిటి అని అంటే, వారిద్దరూ ఏక శరీరంగా ఉంటారు. ఎవరు? దేవుడు ఏర్పాటు చేసిన పురుషుడు, దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీ వివాహ బంధంలో, పరిశుద్ధ వివాహంలోకి వస్తే వారిద్దరూ ఏక శరీరంగా ఉంటారు. ఇక్కడ చూడండి, వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా. అంటే ఇప్పుడు ఏ పురుషుడైనా వెళ్ళి వేశ్య సాంగత్యం చేస్తే ఏమవుతున్నాడు? తన భార్యతో ఏక శరీరంగా ఉండాల్సిన వాడు వేశ్యతో ఏక శరీరంగా ఉన్నాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకము, అది దేవుని ఆలోచనకు వ్యతిరేకము. నీవు పరిశుద్ధ వివాహాన్ని చెడుగా పోర్ట్రేట్ చేసావు. నువ్వు పరిశుద్ధ వివాహాన్ని తుంగలో దొక్కేసావు. ఎక్కడ దానికి స్థాయి ఇవ్వాల, ఎక్కడ దానికి స్థితి ఇవ్వాల, ఎక్కడ దానికి అర్హతను ఇవ్వాల నీ జీవితంలో. వివాహాన్ని చులకనగా చూస్తే, ఈ భార్యని చులకనగా చూస్తే, ఈ భర్తని చులకనగా చూస్తే, క్రీస్తు ప్రేమతో భార్యాభర్తలు ఇరువురు ప్రేమించుకోలేకపోతే ఆ వివాహ వ్యవస్థ ఇట్లాగే ఉంటుంది. దేవుడి వాక్యం ఏం చెప్తుంది? వారిద్దరూ ఏక శరీరమై ఉండాలని చెప్తుంది కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆదాములో నుండే అవ్వ వచ్చింది. ఆదాములో ముందే ఏర్పాటు చేయబడింది అవ్వ. ఆదాము ఎముకలలోనే ఆమె ఉన్నది. దేవుడు దానిని తీసి బయటికి వివాహానికి ఇచ్చాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చూద్దాం, 20వ వచనము. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగ ఏలిందో మనకు తెలుసు. కాబట్టి హార్డ్ హార్టెడ్నెస్. అందుకని అన్నాడు, అయ్యా మీ యొక్క చెడుతనం వల్ల మోషే రాశాడు, మీరు ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని ధర్మశాస్త్రంలో ఉన్న లూప్ హోల్స్ వాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడు చెప్పుకుంటారు. ఒకవేళ నాకు నా భార్య ఇష్టం లేదనంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఆమె కనుక పాపం చేస్తే ఆమెను నేను పరిత్యజించవచ్చు. యెజబెల్ ఏం చేసింది? నాబోతు విషయంలో 2 పనికిమాలినోళ్ళని సాక్ష్యాన్ని తీసుకుంది. నేను తెచ్చుకుంటే 2 పనికిమాలినోళ్ళ సాక్ష్యంగా. ఆ భార్య తప్పు చేసిందని చెప్పి చిన్న మాట రాస్తే ఏమైపోతుంది? పరిత్యజించవచ్చు. వివాహానికి ఇచ్చేటువంటి స్థాయి లీగాలిటీలో నువ్వు బయట చూపించేటువంటి స్థాయి కాదు. నీ హృదయంలో క్రీస్తు నీకు పెట్టిన వివాహ వ్యవస్థను నీవు తప్పుదోవలోకి తీసుకువెళ్ళిపోతే, నీ కొరకు ఏర్పాటు చేయబడిన భార్య, పరిశుద్ధ వివాహంలో తీసుకురాబడిన భార్య, ఈ ప్రేమైక్యతలో ఉండాల్సిన నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుణ్ణి నీవు అవమానపరిచినట్లు. ఇప్పుడు సంఘము గురించి మాట్లాడదాం. దేవుడు ఇశ్రాయేలును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు నీవు నా ప్రజ, ఇశ్రాయేలు నీవు నా బిడ్డ, ఇశ్రాయేలు నీవు నా సంఘము, నీవు నా సొంత రక్తం ఇచ్చి కొనుక్కోబడిన వారు. మనము కూడా విశ్వాస విషయంలో ఇశ్రాయేలులాగా ఉన్నాం. ఎందుకంటే మనము ఆయన రక్తము ద్వారా విశ్వాసములో కొనబడిన వారు. హోషియా అనేటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఈ హోషియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి వేశ్యను డబ్బులు ఇచ్చి తెచ్చుకొని పెళ్లి చేసుకో. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. అరే, వివాహ వ్యవస్థలో ప్రవేశించిన భార్య ఎట్లా వెళ్ళిపోతుంది? మళ్ళీ తెచ్చుకున్నాడు. సాధారణంగా ఈయన ఏం చేయొచ్చు? ద్వితీయోపదేశకాండాన్ని బట్టి వదిలేసుకోవచ్చు. వేశ్య అయితే వదిలేయచ్చనుంది కదా, కానీ వెళ్ళి తెచ్చుకున్నాడు. మళ్ళీ వేశ్యగా ఉంది, మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాడు. అక్కడ ఒక మాట మాట్లాడతాడు దేవుడు, ఇశ్రాయేలు, నేను నిన్ను ప్రేమించి నిన్ను వాగ్దానపు ప్రజగా పిలిచి నిన్ను తీసుకొచ్చే జాగ్రత్తగా నా పొత్తిళ్ళలో పెట్టుకుంటే నీవు అష్టారోతు దేవత, బయలుదేవత, ఆషేరా దేవత అని నీవు ఇతర దేవతలకు మొగ్గు చూసినప్పుడు ప్రతిసారి వెనక్కి తెచ్చుకున్నాడు. ప్రతిసారి ఒక ప్రవక్తను పంపించాడు, ప్రతిసారి ఒక యాజకుడిని పంపించాడు, ప్రతిసారి దేవుడు మాట్లాడేవాడిని పంపించాడు. దేవుడు వదిలిపెట్టొచ్చు. గాడ్ హ్యాస్ అ చాయిస్ ఆఫ్ లీవింగ్ మ్యాన్ ఎవ్రీ టైం. ఎప్పుడు తప్పు చేసినా ఈడు నాకు వద్దు అని దేవుడు అనుకుంటే సాయంత్రమే చచ్చిపోతావు. ఈ పాపం చేసేవాడొద్దు, ఈ తాగుపోతాడొద్దు, ఈ వ్యభిచారి వద్దు, ఈ వ్యభిచారమైన స్త్రీ వద్దు, ఈ తప్పుడు మాటలు పలికే స్త్రీ దేవుడు నాకు వద్దనంటే సాయంత్రం కల్లా మన చాప్టర్ క్లోజ్ అయిపోతూ ఉంది. బట్ స్టిల్ దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడు? హోషియా గ్రంథం అదే చెప్తూ ఉంటుంది వివాహ వ్యవస్థ గురించి. తిరిగి దేవుడు వెనక్కి తీసుకున్నాడు సంఘాన్ని, తిరిగి దేవుడు తెచ్చుకున్నాడు. అమ్మా, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను భార్యలాగా ప్రేమించా. సంఘాన్ని దేవుడు సొంత శరీరం ఇచ్చారు ప్రేమిస్తున్నాడు. క్రీస్తు శిరస్సు అయితే సంఘము శరీరం అనే మాట మనందరికీ బాగా తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 దాకా స్త్రీలందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకుని బట్టి నేర్చుకోండి. ఏముంది అక్కడ?
మీ సొంత శరీరంలాగా మీ పురుషుణ్ణి ప్రేమించాలి. భర్తలు కూడా క్షమించాలి. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులు కూడా చదువుకోండి. పురుషుడైతే తన భార్యను సొంత శరీరంలాగా ప్రేమించాలి. స్త్రీ అయితే నీ పురుషుణ్ణి కిరీటంగా ఎంచుకోవాలి. మట్టిని తీసుకొచ్చి నెత్తి పెట్టుకోవు కదా, పెంటను తీసుకొచ్చి నెత్తిని పెట్టుకోవు కదా. నీ భర్త నీకు కిరీటంగా ఉండాలంటే ముందు నువ్వు అలంకరించుకోవడానికి సిద్ధంగా ఉండే శరీరం నీకు ఉండాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఇది క్రీస్తు ఏర్పాటు. మనం ఎంత మురికి వారంగా ఉన్నా, మనం ఎంత చెడ్డవారంగా ఉన్నా, క్రీస్తు మనల్ని ప్రేమించి సంఘాన్ని ఆయన తీసుకున్నాడు. 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మ్యారేజ్ ఈజ్ ఇండిస్సాల్యుబుల్. వివాహం ఒక్కసారి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడు కూడా ఊరినే కరిగిపోయేది కాదు. ప్రార్థనతో ఈ వివాహంలోనికి రావాలి. మ్యారేజ్ ఇస్ అ హోలీ థింగ్. వివాహము ఊరికినే తల్లిదండ్రుల ఇష్టం కోసమో వీడు ప్రేమించాడుకొని ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకోవడానికి కాదు. వివాహము పరిశుద్ధమైనది, జీవితకాలం అంతా ఉండునట్లు నిర్ణయం తీసుకోబడింది. 3వది, ద లార్డ్ రైజ్డ్ ఉమెన్ టు బీ హర్ ప్రాపర్ ప్లేస్. ఉన్నతమైన స్థానములో స్త్రీని ఉంచడానికి దేవుడు నిర్ణయించాడు. స్త్రీ కాలు కింద చెప్పు కాదు. భార్యను కొట్టడానికో తిట్టడానికో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికో దేవుడు నీకు ఇవ్వలేదు. వేరే కుటుంబం నుంచి అపురూపంగా బంగారు బిడ్డలాగా పెరిగిందాన్ని తీసుకొస్తే పొద్దున్న తెచ్చుకున్న దగ్గర నుంచి కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి కాదు, నీకు సమానమైన స్థాయి కల్పించడానికి వివాహం ఉంది. దేవుని చిత్తమైనది. చివరిది, వివాహం నాయకత్వాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి.